కాళ్ళ నొప్పులు తొందరగా వచ్చేస్తున్నాయి, నడుము నొప్పి వస్తుంది. నడుము నొప్పికి ప్రధానమైన కారణం బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ లేకపోవటం వల్ల కావచ్చు, గంటల తరబడి కూర్చోవటం. డి విటమిన్ లోపం లేకుండా చేసుకోవాలంటే మీరు సూచించే సూచనలు ఏంటి? లంచ్ టైంలో మనం భోజనం చేసేవాళ్ళని చూడండి, గ్రేవీ ఉన్న కూర ఉండేది, వేపుడు కూర ఉండేది, పప్పు ఉండేది. ఇప్పుడేముంది మనకు చెప్పండి? బోన్స్ స్ట్రెంగ్త్, మజిల్స్ స్ట్రెంగ్త్ రెండు వేరే. పోలియో ఉన్న పేషెంట్స్ లో కండరాలు నరాల బలహీనత వలన దెబ్బతింటాయి. పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ ఉందంటారా? ఇంకా పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ వలన రెండు రకాలు ఉన్నాయి. ఆ వైరస్ వలన శరీరంలో జరిగిన మార్పులు, ఆ రక్తనాళాలు బ్లాక్ అవటం వలన ఆ బోన్స్ పాడవుతున్నాయి. ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నా నొప్పి వస్తుంది, నుంచోలేకపోతే నొప్పి వస్తుంది, నడుస్తున్నా ఫెటీగ్ వచ్చేస్తుంది. పాదం యొక్క ఆరోగ్యాన్ని, పాదం యొక్క శక్తిని కాపాడుకోవాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఇంట్రెన్సిక్ ఫుట్ మజిల్ స్ట్రెంథనింగ్ అని ఉంటాయి. ప్రాపర్ షూ వేర్ వాడటం. ఈ డయాబెటీస్ లో పెరిఫెరల్ న్యూరోపతి వచ్చి ఏ రాయో రప్పో తగిలినా అక్కడ తెలియదు. జ్వరం తగ్గిన తర్వాత కూడా కొంతకాలం కీళ్ళ నొప్పులు వస్తుంది. దాని చికెన్ గునియా ఫీవర్ అని మీరు వినే ఉంటారు. ఈ వైరసెస్ ఏం చేస్తాయంటే, మనకి షుగర్ ఉన్న వాళ్ళకి కాళ్ళ నొప్పులు వస్తే ఏమైనా ప్రమాదం? 100%. అలా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటే తర్వాత నవారు మంచం మీద పనుకుండేవాళ్ళు, చాపేసుకుని పనుకుండేవాళ్ళు. సో పరుపులను మనం ఎలా చూడాలి? ఇక్కడతో ఉన్న ప్రధానమైన ప్రాబ్లమ్స్ ఏంటంటే నులక మంచం కావచ్చు, నవారు మంచం కావచ్చు, షోల్డర్స్, డంబుల్స్, వీటిని ఎలా మనం స్ట్రాంగ్గా ఉంచుకోవాలి? షోల్డర్స్ని, హ్యాండ్స్ని. మంచి ప్రశ్న అడిగారు సార్. నమస్కారం. మనతో పాటు డాక్టర్ కృష్ణ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వారు సీనియర్ మోస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్, ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మకమైన కాలేజీలో ఆర్థోపెడిక్ చదివి తర్వాత నీ పెయిన్స్, జాయింట్స్ పెయిన్ మీద ప్రత్యేకంగా పిహెచ్డి కూడా చేశారు. ఆయన డాక్టరు, బట్ డాక్టరేట్ కూడా తీసుకున్నారు. ఇన్నేళ్ల ఆయన వైద్య రంగంలో వేల కేసులు చూశారని చెప్పొచ్చు. ఛాలెంజ్ గా తీసుకున్న కేసులు కూడా చాలా ఉన్నాయి. ఎముకలు, వెన్నెముక, తర్వాత జాయింట్స్, ఇలా చాలా ఉన్నాయి. మనిషి స్ట్రక్చర్ అంతా దాని మీద ఆధారపడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్ గా మారుతున్న ఈ లైఫ్ స్టైలు, పొల్యూషను, ఇప్పుడున్న వాతావరణంలో ఏమేమి ఛాలెంజెస్గా ఉన్నాయి ఆర్థోపెడిక్గా? జనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, శరీరాన్ని ఎలా బలంగా ఉంచుకోవాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం శర్మ గారు. ఇప్పుడు ప్రధానంగా ఎక్కువగా ఇబ్బంది పడుతుంది ఏంటి ఆర్థోపెడిక్ పరంగా? ఆర్థోపెడిక్స్ అనేది ఇట్స్ ఎ జనరల్ కొలక్యులర్ టర్మ్ అండి. కానీ వీ కన్సిడర్ దిస్ యాజ్ ఎ మస్కులోస్కెలిటల్ సిస్టమ్. అంటే ఇందులో ఎముకలు, కండరాలు ఈ రెండు ప్రధానంగా భాగాలు అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ మధ్య కాలంలో గత 10 ఏళ్లుగా చూసుకునేటట్టయితే బాగా ఎక్కువగా పెరుగుతున్నది ఏంటి అంటే జాయింట్ పెయిన్స్, అంటే కీళ్ల నొప్పులు, నడుం నొప్పి, ఒళ్ళంతా విపరీతమైన నొప్పులు. తర్వాత ఈ మధ్య కాలంలో కరోనా ఇలాంటి ప్రాణాంతకమైన వ్యాధులన్నీ వచ్చి తగ్గిన తరువాత దాని యొక్క ఇల్ ఎఫెక్ట్స్, అంటే చెడు ప్రభావం అంతా శరీరం మీద అనేక రూపాల్లో కనపడుతోంది. ఒకప్పుడు కీళ్ళ నొప్పులు అనేవి కేవలం పెద్దవాళ్లలో మాత్రమే వచ్చేవి అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కూడా ఈ ఆర్థోపెడిక్స్ అంటే మస్కులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళు నిత్యము మేము అందరం చూస్తున్నాం. మస్కులర్ అంటే మజిల్ అనాలా? ఎలా? మస్కులోస్కెలిటల్ ఇంజరీస్ అనే మాటకి ఏంటంటే మజిల్ అనేది కండరాలు, కండరాలు, మజిల్ అండ్ టెండాన్స్. వేరే స్కెలిటల్ సిస్టమ్ అంతా ఇట్ ఆల్ ఇంక్లూడ్స్, ఇట్స్ ఎ జనరల్ టర్మ్. బోన్స్ అన్నీ కలిపి ఇప్పుడు 206 ఎముకల్లో ప్రధానంగా 2 అప్పర్ లిమ్స్, 2 లోయర్ లిమ్స్, కటి భాగము, తర్వాత స్పైన్ భాగము, ఇవంతా కూడా ఆర్థోపెడిక్స్ కిందకనే వస్తాయి. కాళ్ళ నొప్పులు తొందరగా వచ్చేస్తున్నాయి, నడుము నొప్పి వస్తుంది. కారణాలు ఏంటంటారు? నడుము నొప్పికి ప్రధానమైన కారణం ఒకటి బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ లేకపోవటం వల్ల కావచ్చు, సరైన శరీర వ్యాయామం లేకపోవటం కావచ్చు, ప్రాపర్ పోస్చర్స్ మెయింటైన్ చేయకపోవటం కావచ్చు, తర్వాత గంటల తరబడి కూర్చోవటం. ఇప్పుడు కొన్ని ప్రొఫెషన్స్ ఉన్నాయి. ఆ ప్రొఫెషన్స్లో వాళ్ళు ఉదయం కూర్చుంటే 12 గంటల పాటు లేవని కూడా లేవరు. వాళ్ళ వృత్తి అది, దానికి మనం ఏం చేయలేము. సో ఇలాగా అనేక కారణాల వల్ల ఈ నడుము నొప్పి అనేది ఒక సమస్యగా చాలా మందిలో చూస్తున్నాం అండి. మన జనరేషన్ తీసుకుందాం ఉదాహరణకి. మన జనరేషన్లో స్కూల్కి వెళ్ళటము అనేది కొన్ని గంటల పాటు, ఉదయం 9 గంటలకు వెళ్తే మధ్యాహ్నం మళ్ళీ ఒక అరగంట మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక 1-2 అవర్స్ లంచ్ బ్రేక్, తర్వాత మళ్ళీ 2 గంటలు స్కూలు, దాని తర్వాత మనం కాసేపు బయట ఆడుకోవటం, అవుట్డోర్ గేమ్స్.
వాట్ ఐ మీన్ టు సే ఈస్ బయట ఆడుకోవటం అనేది 2 గంటలు ప్రత్యేకంగా ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు కాలమాన పరిస్థితుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇందాక నేను చెప్పినట్టు గంటల తరబడి కూర్చోవటం, అది కూడా ఏసీ రూమ్లో. అవుట్డోర్ గేమ్స్ ఎక్కడున్నాయి ఇప్పుడు మనకి చెప్పండి మీరు? స్కూలింగ్లోనే లేదు, స్కూలింగ్లోనే లేదు. ఎప్పుడైతే సరైన శారీరక వ్యాయామము అనేది దైనందిన జీవితంలో తొలగిపోయిందో, సెడెంటరీ లైఫ్ స్టైల్ వచ్చిందో, బ్యాలెన్స్ న్యూట్రిషన్ లేదు, బింజ్ ఈటింగ్ ఉంటుంది, అవుట్ సైడ్ ఫుడ్ తింటున్నాము, బేకరీ ఫుడ్ తింటున్నాము, దీనివల్ల ఒబేసిటీ. సో ఒబేసిటీ అంటే ఏం జరుగుతుంది? ఆల్రెడీ మనకి సరైన వ్యాయామం లేకపోవటం వల్ల మజిల్స్ యొక్క శక్తి తగ్గడం మొదలు పెడుతుంది. ఈ ఒబేసిటీ యాడ్ ఏమవుతున్నప్పటికీ మజిల్ ఏమవుతుందంటే ఫ్యాట్ కింద మారుతుంది, తద్వారా కండరాల యొక్క శక్తి తగ్గుతుంది. దీనికి తోడు గంటల తరబడి ఒకే పొజిషన్లో కూర్చోవటం, అది కూడా కూర్చున్న కుర్చీల్లో ప్రాపర్గా కూర్చోకపోవటం, వీటిని ఎర్గనామిక్స్ అంటాం. ఈ కారణాల వల్ల మనం ఈ నడుము నొప్పి అనేది చాలా మందిలో చూస్తున్నాం, పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా. అంటే మొబిలిటీ లేకపోవటము, తర్వాత ఫిజికల్ గా ఎక్సర్సైజ్ లేకపోవటం, డైనమిక్స్ అనేది లేకపోవడం వల్ల డైనమిజం కూడా కోల్పోతున్నారు. చిన్న వయసులోనే బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ వస్తున్నాయి. 100% కరెక్ట్ మీరు చెప్పింది. దీంతో పాటుగా గత 10-15 ఏళ్లుగా చూస్తున్న వ్యవహారం ఏమంటే వైటమిన్ డి లోపము, వైటమిన్ B12 లోపము, ఇవి కూడా ఏ వైటమిన్స్ అయితే మన మజిల్స్కి, నరాలకి, కండరాలకి, బోన్స్కి ముఖ్యమో అవి చాలా మందిలో లోపం చూస్తున్నామండి. 100 మందికి మేము గనక పరీక్ష చేయిస్తే కేవలం 1-2 మాత్రమే నార్మల్ ఉంటుంది. అంటే 1 to 2%. ఇది నేనేమి ఎగ్జాజరేటెడ్ ఫిగర్స్ కాదు. ఎవరికి చూసినా కనీసం 100కి 30% ఉండాల్సింది. మీరు ఆశ్చర్యపోతారు, కొన్ని వృత్తుల్లో అయితే ఐటీ ఇండస్ట్రీస్లో చూస్తుంటే <10 ఉంటుంది, పిల్లల్లో చూస్తుంటే 10-15 ఉంటుంది. అంటే బయట పోనీ ఫార్మర్స్లో ఒకప్పుడు ఏం చదువుకున్నాం, ఎండకు తిరిగితే బాగా వైటమిన్ డి వస్తుంది. ఫార్మర్స్లో కానీ బయట ఎక్కువగా తిరిగే వాళ్ళలో చూసినా కూడా 20-30 మధ్యలోనే ఉంటుంది. ఇది ఒక ప్రధానమైన లోపం. మరి కాలమాన పరిస్థితుల్లో అందరికీ ఇప్పుడు ఎంత బిజీ అయిపోతున్నారు, ఎవరిని మాట్లాడినా బిజీ అంటారు. ఎల్కేజీ అబ్బాయి దగ్గర నుంచి పిహెచ్డి చేసే వాళ్ళ దాకా అందరం బిజీనే. అందరికి ఉన్న 24 గంటలైనా ప్రతి వాళ్ళు బిజీనే కదా. టైం టేబుల్ అనేది లేదండి. మనందరికీ సమతుల్యమైన ఆహారము, సరైన శారీరక వ్యాయామము, ఈ 2 చాలా ప్రధానమైన వనరులు మన శక్తిని, మన దేహాన్ని కాపాడుకోవడానికి. డి విటమిన్ లోపం లేకుండా చేసుకోవాలంటే మీరు సూచించే సూచనలు ఏంటి? రెగ్యులర్ ఎక్సర్సైజ్తో పాటు సమతుల్యమైన ఆహారంలో ప్రధానంగా పాలండి అండ్ మిల్క్ ప్రోడక్ట్స్. అనేక కారణాల వల్ల చాలామంది మేము ఫ్యాట్ తినము, నెయ్యి తినము. వీటన్నిటి వల్ల ఏం జరుగుతుంది, మీకు తీసుకోవాల్సిన న్యూట్రిషన్లో సరైన ఆహారం లోపిస్తుంది, సంపూర్ణత్వం లోపిస్తుంది. అది మనం చక్కగా తీసుకోవాలి. 1970s, 80sలో అంటే మన చిన్నతనంలో ఆదివారం నాడు మనకి ఏదైతే లంచ్ టైంలో మనం భోజనం చేసేవాళ్ళని చూడండి, అందులో మీకు ఒక రోటి పచ్చడి ఉండేది, ఒక ఊరగాయ ఉండేది, తర్వాత ఒక గ్రేవీ ఉన్న కూర ఉండేది, వేపుడు కూర ఉండేది, పప్పు ఉండేది, మంచి నెయ్యి, తర్వాత రసము, తర్వాత పులుసు, తర్వాత మంచి కర్డ్, మధ్యాహ్నం కూడా మనం పెరుగు తినేవాళ్ళం. ఇవంతా ఒక సమతుల్యమైన ఆహారం. యాక్చువల్గా వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పుడేముంది మనకి చెప్పండి? ఏదో కొంచెం గబగబా తింటాం, మళ్ళీ వర్క్కి పరిగెత్తం, లేకపోతే బయట నుంచి ఆహారం ఆర్డర్ చేసుకోవటం, అది కొంచెం తినేయటం. మరి మీకు తినడానికి కూడా సమయం లేకుండా ఉన్న పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనకి సమతుల్యత అనే దాని గురించి ఇంకెక్కడ మాట వస్తుంది మనకి చెప్పండి? బోన్స్ స్ట్రెంగ్త్, మజిల్స్ స్ట్రెంగ్త్ 2 వేరేనా? అవునండి. కానీ ఇక్కడ చిన్న మాట చెప్పాలి. చెట్టుకి వేరు ఎలాంటిదో ఎముకల బలం పెరగడానికి కండరాల లాంటివి. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, పోలియో ఉన్న పేషెంట్స్లో, ఇప్పుడు పోలియో అనేది ఇరాడికేట్ అయింది మన భారతదేశంలో, పోలియో ఉన్న పేషెంట్స్లో కండరాలు నరాల బలహీనత వలన దెబ్బతింటాయి. ఎప్పుడైతే కండరాలు లోపించినాయో దానికి సంబంధించిన ఎముకలు కూడా మీకు సన్నగా ఉండి డెవలప్ అవ్వవు. ఇదే ఉదాహరణ. అందుకనే సరైన వ్యాయామం ప్రతి వాళ్ళము ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఏజ్ చెయ్యాలి. చిన్న వయసా, మధ్య వయసురా, పెద్ద వయసా, ఎవరి శారీరక అవసరాలు, శారీరక యొక్క నిర్మాణము, తర్వాత వాళ్ళ యొక్క వీలుని బట్టి ప్రతి వాళ్ళము కూడా కనీసము 45 నిమిషాల నుంచి 60 నిమిషాల సేపు అవుట్డోర్ ఎక్సర్సైజ్ కనీసం చెయ్యాలి. లేకపోతే కనీసం జిమ్ కన్నా చెయ్యాలి. కుదరలేదు వాకింగ్ చేయాలి, వీలైతే స్విమ్మింగ్ చేయాలి, కుదిరితే సైక్లింగ్ చేయాలి. మన జనరేషన్లో ఇంటర్మీడియట్ వరకు సైకిల్ తొక్కాం మనం. దానివల్ల ఏమవుతుంది, మనకు తెలియకుండా మన కండరాలు ఈ రోజు కూడా ఆ శక్తి ఉంది. మెట్లెక్కే వాళ్ళం. ఇప్పుడు ఎక్కడుంది మనకంతా? ఎలివేటరే వాడుతున్నారు, లేకపోతే లిఫ్ట్ వాడుతున్నారు. శక్తి ఎక్కడి నుంచి రమ్మంటే వస్తుంది? వయసులో ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తే బలమైన కండరాలు ఏర్పడతాయి, తర్వాత ఏజ్ వచ్చినప్పుడు ఇది కాపాడుతుంది. మంచి మాట చెప్పారు. ఫార్మేటివ్ ఇయర్స్ అంటే ఆడపిల్లల్లోనూ మగవాళ్ళలోనూ 13 సంవత్సరాల నుంచి, అంటే 8వ తరగతి నుంచి
5 సంవత్సరాలు చాలా చాలా క్రూషియల్. అడోలసెన్స్ వరకు, అడాలసెన్స్ కూడా దాటి అడల్ట్కి వచ్చిన తర్వాత, అడాలసెన్స్ మీకు ఆడవాళ్ళు 13 నుంచి 18 ఏళ్ల వరకు వారి యొక్క ఎదుగుదల ఉంటే, మగవారిలో 15 నుంచి 20 వరకు ఉంటుంది. ఆ సమయంలో ఏదైతే నిరంతర వ్యాయామం చేసుకుంటూ దేహాన్ని కాపాడుకుంటూ మజిల్ బిల్డింగ్ చేసుకుంటూ బోన్ స్ట్రెంత్ పెంచుకుంటూ ఉంటే పీక్ మజిల్ మాస్ అంటాం. ఈ పీక్ బోన్ మాస్, పీక్ మజిల్ మాస్ 25 సంవత్సరాలకి చాలా సంపూర్ణంగా ఉంటుంది. ఎప్పుడైతే పీక్ బోన్ మాస్, పీక్ మజిల్ మాస్ చాలా ఉన్నతంగా ఉంటుందో అది వాళ్ళకి ఇంకొక 25-30 సంవత్సరాలు కాపాడుతుంది. ఇది కాకుండా ఈ రోజుల్లో మీకు మనం గమనిస్తుంది ఏంటంటే ఎర్లీ లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ షుగర్ వస్తుంది, చాలా మందిలో డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, అలానే థైరాయిడ్ చాలా మందిలో యంగ్స్టర్స్లో చూస్తున్నాం, మీకు మగవాళ్ళలోనూ ఆడవాళ్ళలోనూ. అది కాకుండా హైపర్ టెన్షన్, తద్వారా మందులు వాడటం. ఈ షుగర్ వల్ల వచ్చిన, ఈ డయాబెటీస్ వచ్చిన ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే ఈ రోజున మనకి షుగర్ లాంగ్ స్టాండింగ్ షుగర్ వలన కావచ్చు, డయాబెటీస్ వలన కావచ్చు, అందులో వాడే కొన్ని రకాల మందుల వలన కావచ్చు, సార్కోపీనియా అనే మాట మెడికల్ టర్మ్. అందులో ఏమైతుందంటే మజిల్ బల్క్ తగ్గిపోవటం మొదలుపెట్టారు. మజిల్ బల్క్ అంటే యాజ్ ఇట్ ఈస్గా వీక్గా ఉన్నారు, దాని మీద డయాబెటీస్ వచ్చిన భయంతో ఆహారం తగ్గిస్తారు, దాని మీద మజిల్ వీక్నెస్ డెవలప్ అవుతుంది. ఇంకా మీకు శక్తి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది మీరు చెప్పండి. ఇవన్నీ కూడా ఈ రోజున చూస్తున్న ప్రధానమైన సమస్యలు. యంగ్స్టర్స్లో కూడా చాలా యంగ్స్టర్స్ 30-40 ఏళ్ళ వాళ్ళు కూడా తొందరగా అలసిపోవటము, వాళ్ళ యొక్క శారీరక నిర్మాణము, దృఢత్వము తగ్గటము, ఇవన్నీ చాలా ఎర్లీగా చూస్తున్నాం. ఎర్లీ ఆస్టియోపోరోసిస్, ఎముకల బలహీనతని ఆస్టియోపోరోసిస్ అంటాం. అది చాలా ఎర్లీగా చూస్తున్నాం ఈ రోజున మనం. ఇవన్నీ కూడా సొసైటీకి అనుకోకుండా ఒక బర్డెన్ కింద మారుతుంది. ఆర్థరైటిస్ ఎందులోకి వస్తుంది? ఆర్థరైటిస్ కూడా ఆర్థోపెడిక్లో ఒక భాగమే. జాయింట్ పెయిన్స్ అన్నిటినీ ఆర్థరైటిస్ అంటారు. అది ఒకప్పుడు ఏమంటే అరుగుదలని ఒక వయసు వచ్చిన తర్వాత మనం చూసుకునేటట్టయితే మన చిన్నప్పుడు 60 ఏళ్ళు 65 ఏళ్ళు దాటిన వాళ్ళలో ఈ మోకాళ్ళ నొప్పులు సమస్యగా చూసుకునేవాళ్ళం. ఇప్పుడు 35 ఏళ్ళ వాళ్ళకు కూడా మోకాళ్ళ సమస్యలు చూస్తున్నాం. అవే కాక భుజం కీలు అరగడం చూస్తున్నాం. అదే కాక ఈ కరోనా లాంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చి తగ్గిన తర్వాత ఆ మందుల వలన కావచ్చు, జబ్బు వలన కావచ్చు, కరోనా వలన కావచ్చు, ప్రత్యేకించి హిప్ జాయింట్ ఫిమరల్ హెడ్స్ పాడవటము, తర్వాత షోల్డర్లో హ్యూమరల్ హెడ్ పాడవటము, దాన్ని అవాస్కులర్ నెక్రోసిస్ అంటారు. అంటే రక్తం సరఫరా తగ్గటం అనేది ఇది చాలా కామన్గా చూస్తున్నాం. ఇది కాక కీళ్ల వ్యాధులు, అంటే మీ కీళ్ల వ్యాధి అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, ఇవన్నీ కూడా ఉంటున్నాయి. ఇవన్నీ కూడా కలిపి ఆర్థరైటిస్ కింద వచ్చి ఇవన్నీ కూడా చాలా మందిలో మనం చూస్తాం. డిస్క్ ఫంక్షనింగ్ కూడా చాలా ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. డిస్క్ ఫంక్షనింగ్ ఎందుకు వస్తుంది అంటే ఒకటి మన ఇంప్రాపర్ పోస్చర్, ఇంప్రాపర్ ఎక్సర్సైజెస్, ఈ రెండు కూడా. ఇప్పుడు దానికి ఇందాక మాట్లాడిన ఉదాహరణ చెప్పాలంటే ఏ డయాబెటీస్ వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం మెలకు వచ్చి డాక్టర్స్ చెప్తారు, బాబు నువ్వు జాగ్రత్తగా చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, అవి చేయాలి అంటారు. సో కొంచెం ఆవేశం వస్తుంది, ఆటోమేటిక్గా వెళ్ళి మనం జిమ్లో చేడతాం, ఏ డెడ్ లిఫ్టో అంటారు. మనం సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా, మన ట్రైనర్ చెప్పింది అవగాహనలోకి తెచ్చుకోకుండా మనం గబుక్కునే బరువు ఎత్తినామో, లేకపోతే ఇంట్లో చిన్నపాటి సిలిండర్ అడ్డం ఉంది, మనం ఏదో అవసరం పడింది అది ఎత్తటము, చిన్నపాటి బరువు ఎత్తుతాము. వీటన్నిటి వల్ల ఈ డిస్క్ సమస్యలు సాధారణంగా చాలా మందిలో చూస్తున్నామండి. ఇప్పుడు నడుస్తున్నప్పుడు మన బరువు అంతా ఈ మోకాళ్ళు మోస్తుంటాయి, కూర్చున్నప్పుడు మన వెన్నుపూస మోస్తుంది కదా, దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? దానికి మీరు చెప్పిన 2 పాయింట్లలో ఈ కండరాలను ఏమంటామంటే క్వాడ్రిసెప్స్ అంటాం, అలానే వీపుకున్న కండరాలను కోర్ మజిల్స్ అంటాం. అని అందులో ఒక గ్రూప్ ఆఫ్ మొత్తం 4-5 రకాల మజిల్స్ కలిపి ఇవి యాంటీ గ్రావిటీ మజిల్స్ అని. ఇవి సరిగ్గా స్ట్రెంగ్త్ ఉంటేనే ఒక మనిషి సరిగ్గా నిటారుగా నిలబడగలడు. ఇవి వీక్ అయితే క్వాడ్రిసెప్స్ మజిల్స్ కానీ యాంటీ గ్రావిటీ మజిల్స్ ఆఫ్ ది బ్యాక్ లెగ్, కోర్ మజిల్స్ వీక్ అయితే ఆటోమేటిక్గా వంగిపోవటం, ఇలా వంగిపోవటం జరుగుతుంది. మెట్లెక్కడం కష్టం అవుతుంది, నడవడం కష్టం అవుతుంది, నుంచోవడం కష్టం అవుతుంది. ఇవన్నీ అనేక రకాల కారణాలు. ఈ స్పాండిలైటిస్ దేనికి వస్తుంది? స్పాండిలైటిస్ కూడా అరుగుదలని స్పాండిలైటిస్ అంటారండి. ఈ అరుగుదల అగైన్ ఇంప్రాపర్ పోస్చర్స్ ప్లస్ ఏజింగ్ అనేది ఒక నిరంతర ప్రక్రియ, దాన్ని మనం ఏం చేయలేం. ఇంప్రాపర్ పోస్చర్ అంటాం. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కానీ విడిగా కానీ చూడండి, మీరు ఎంతమంది పక్కపక్కన ఉన్న మాట్లాడుకుంటారు, మొబైల్స్. ఇప్పుడు లేటెస్ట్ అది, రైట్? మన చిన్నప్పుడు ఉదాహరణకి ఎలా చదివాళ్ళం, ఒక న్యూస్ పేపర్ చదవాలంటే ఇప్పుడు సపోజ్ ఈ బుక్ చదవాలనుకోండి, బుక్ చదివే విధానం ఇది మనం చదివే విధానం. కానీ అదే మొబైల్ ఎలా చదువుతామండి, ఇంతే అయిపోయింది, చూస్తూ పోస్చర్ మారలే మీకు. దాంతో అది కంటిన్యూస్గా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అయితే ప్రాబ్లం లేదు, బట్ అది ఒక ఎడిక్షన్ కింద మారినప్పుడు తల వంచటం. అలాంటి కొన్ని వృత్తుల్లో కంటిన్యూస్గా వాళ్ళు డెస్క్టాప్ చూడాలి, ల్యాప్టాప్ చూడాలి,
సో ఒళ్ళో పెట్టుకుని కంటిన్యూస్గా ఇలా చూడటం, ఇలా అనేక రకాల కారణాల వల్ల ఈ అరుగుదల అనేది చూస్తున్నాం. ఇంకోటి, మొబైల్ పడుకొని కొంతమంది చూస్తారు, ఆ కంఫర్ట్ కోసం పిల్లో ఎత్తు పెట్టుకుంటారు, టీవీ చూడాలంటే పిల్లో ఎత్తు పెట్టుకుంటారు. దానివల్ల కూడా ఈ సర్వైకల్ స్పైన్ మీద విపరీతంగా స్ట్రెస్ పడి నొప్పి చేస్తుంది. ఇలా అనేక కారణాల వల్ల ఈరోజు ఎర్లీ స్పాండిలైటిస్ చూస్తున్నాం. బాడీ వెయిట్కి ఈ బోన్స్కి మీ జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు దానికేమైనా లింక్ ఉందా? లేదండి. బాడీ పెయిన్స్కి మన శరీర లావుగా ఉండడానికి దానికి ఏ రకమైన ఇది లేదు. కాకపోతే లావుగా ఉన్నప్పుడు వాళ్ళల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి కండరం పుష్టి ఉన్నవాళ్ళు, రెండోది ఫ్యాటీగా ఉండే ఒబేసిటీ ఉన్నవాళ్ళు. ఎప్పుడైతే మనకి మజిల్ స్ట్రెంత్ తగ్గి ఫ్యాట్ అనేది ఎక్కువ అవుతుందో, ఆల్రెడీ కొంత మోకాలు అరిగిందనుకోండి, లేకపోతే పాదం అరిగిందనుకోండి, పాదం జాయింట్స్ కూడా అరుగుతాయి, హిప్ జాయింట్స్ అరుగుతాయి. అరిగినప్పుడు ఏమవుతుందంటే ఇది యాడ్ అవుతుంది. ఇలాంటి వ్యక్తులు ఎగనిస్ట్ గ్రావిటీ నడవాలన్నా, లేక ర్యాంప్ ఎక్కాలన్నా, మెట్లు ఎక్కాలన్నా మజిల్ స్ట్రెంత్ ఉండదు కాబట్టి జాయింట్ ఈ బరువు మోస్తుంది. తద్వారా ఏమవుతుంది అంటే వాళ్ళు కొంత నొప్పికి లోనవుతారు, అది వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ లోనవుతుంది. సో అంత మాత్రం చేత లావుగా ఉన్నప్పుడు తొందరగా జాయింట్ అరుగుతుంది అనేది చెప్పడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పుడు కొంతమంది శరీర ఆకృతి కాళ్ళు సన్నగా ఉంటాయి, బాడీ లావుగా ఉంటుంది, అది బికాజ్ ఆఫ్ ఒబెసిటీ అంటారు. అది ఒబేసిటీ కాదు, అది వాళ్ళకి శరీర నిర్మాణం కావచ్చు, లేకపోతే కొన్ని రకాల లాంగ్ స్టాండింగ్ మెడికేషన్ వల్ల అలా జరుగుతుంది. ఉదాహరణకి స్టెరాయిడ్స్ అనే మందులు కొన్ని కారణాల వల్ల వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్, పెథాలజీ ఉన్న వలన ఎక్కువ రోజులు వాడాల్సి ఉంటుంది. అది వాళ్ళ యొక్క లైఫ్ సేవింగ్ మెజర్స్. వాడినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళలో సెంట్రల్ ఒబేసిటీ అని చెప్పి ఈ ట్రంక్ చుట్టూతా విపరీతంగా ఫ్యాట్ చేకూరుతుంది, ఈ కాళ్ళు అనేవి సన్నబడిపోతాయి. అలానే ఇందాక మీతో చెప్పాను, డయాబెటీస్లో కొన్ని రకాల మందులు ఉన్నాయి. ఈ టైప్ 2 డయాబెటీస్ మిల్స్ వాడుతున్నప్పుడు వాటిలో ఈ ఆధునికమైన మందులు కొన్ని ఏం చేస్తాయంటే మజిల్ వెయిట్ని, మజిల్ లాగేస్తాయి, మజిల్ ఫైబర్స్ అన్నీ ఇదైపోతుంది. సార్కోపీనియా అన్నా చూడండి, అప్పుడు కాళ్ళు సన్నబడిపోతాయి. కానీ అప్పర్ ట్రంక్ ఒబేసిటీ అలా ఉంటుంది, అప్పుడు వాళ్ళలో కూడా ఈ రకమైన శరీర నిర్మాణం జరుగుతుంది, సన్నగా అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ అలా అయిపోతుంది. వీళ్ళకి ఏంటంటే ఏం చెప్తాము అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళకి అండర్ వాటర్ ఎక్సర్సైజ్ చేయమని చెప్తాము. స్విమ్మింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ అండి ఫర్ ఎనీ ఏజ్, ఫర్ మెజారిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఇన్ ఆర్థోపెడిక్. హైడ్రోథెరపీ అంటాం మేము మా భాషలో. కొంతమంది ఏమంటారంటే మాకు వాక్ అంటే స్విమ్మింగ్ రాదంటారు. అంటే నిపుణులు అందరం చెప్పేది ఏమంటే పూల్ వాక్ చేయమంటాం. ఇప్పుడు 4 feet హైట్లో నుంచుని ఇఫ్ యూ వాక్ పూల్లో నడిస్తే దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్. బై ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ తక్కువ ఎనర్జీ ఎక్స్పెండ్ చేసి మంచి ఫలితాన్ని మనం పొందొచ్చు. కాళ్ళు కూడా ఇవన్నీ కూడా బలంగా ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. అవి ఎంత బలంగా ఉంటే నీ భవిష్యత్ అంతా దాని మీద ఆధారపడుతుంది, నీ ఫిట్నెస్ మొత్తం అక్కడ ఉంటుంది అంటారు కదా. అది కొంతవరకు మాత్రమే ఇవ్వండి. కాలి కండరాలు ఎస్పెషల్లీ ద ఫ్రంట్ మజిల్స్, క్వాడ్రిసెప్స్ అనేవి యాంటీ గ్రావిటీ మజిల్స్, అవి చాలా చాలా ఇంపార్టెంట్ మనం ప్రాపర్ పోస్చర్లో నుంచోడానికి కానీ వాటికి కానీ. అట్ ది సేమ్ టైం ఇందాక నేను చెప్పినట్టు కోర్ స్ట్రెంగ్త్, అంటే వెనకాల వీపు కండరాలు కోర్ స్ట్రెంగ్త్ ఉంటాయి, అవి కూడా చాలా చాలా గట్టిగా ఉండాలి. ఈ 2 చాలా ప్రధానమైన కండరాలు మన శరీర నిర్మాణంలో. ఈ 2 స్ట్రాంగ్గా ఉండాలంటే మీరు సూచించే వ్యాయామాలు కానీ చెప్పే ఆహారం కానీ? ఫస్ట్ ఎక్సర్సైజ్ ఈ స్విమ్మింగ్ అండి. కోర్ స్ట్రెంగ్త్ చిన్నప్పటి నుంచి డెవలప్ చేసుకోవాలి. దానికి ప్రత్యేకమైన నిపుణులు ఉన్నాము, వాళ్ళకి చెప్తాము. కోర్ స్ట్రెంగ్త్ డెవలప్ చేసుకోవాలి. వెరాస్ క్వాడ్రిసెప్స్ డెవలప్ అవడానికి మీకు ఇప్పుడు వెయిట్ రెసిస్టెడ్ క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి, థెరాబాండ్ ఎక్సర్సైజ్ ఉంటాయి. అవి కాకుండా క్వాడ్రిసెప్స్ ప్లేట్స్ ఎక్సర్సైజ్ ఉంటాయి. ఇవన్నీ ప్రత్యేకమైన నిపుణుల ద్వారా వాళ్ళ గైడెన్స్ ద్వారా క్రమంగా చేసుకుంటూ పోతే. బట్ ఒకటే చెప్పేది ఏమంటే 2 రోజులు చేసి 3వ రోజు మానే, వాటిని కఠోరంగా నెలల తరబడి, సంవత్సరాల తరబడి బాగా ప్రాక్టీస్ చేయాలి. అందరికీ ఒకటే చెప్తానండి, వాళ్ళ వయసుతో నిమిత్తం లేకుండా వారి యొక్క శరీరం ఎంతవరకు వారికి ఫెసిలిటేట్ చేస్తున్నో దానికి తగ్గ గేమ్స్ ప్రతి వాళ్ళు ఆడాలి. అవుట్డోర్ గేమ్స్ లాస్ట్ వరకు గేమ్ ఆడుతుండాలి. అవునండి, దట్స్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ గుడ్ ఫర్ ది హెల్త్. అవును, ఇవి కుదరకపోతే కనీసం నడక, ఇది కూడా కుదరలేదు, ఇంట్లో హాయిగా మీకు నచ్చిన టీవీ ప్రోగ్రామ్ చూసుకుంటూ ఒక 30 నిమిషాల సేపు రెసిస్టెన్స్ లేకుండా సైకిల్ తొక్కండి. ఇంట్లోనే, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అవును, అది చిన్న ఎక్సర్సైజ్. ఎక్కడికి వెళ్లకుండా మనకు నచ్చిన ప్రోగ్రామ్ చూసుకుంటూ చేసుకోవడానికి 30 నిమిషాలు మనం దానికి పెట్టుకొని తర్వాత అప్పర్ టార్స్ ఎక్సర్సైజ్ చేసుకుంటే సంతోషంగా మన శరీర నిర్మాణాన్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. మరి కొంతమంది ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఏమంటారంటే నడక మంచిదే, మన ఐడియల్ బాగా 106 km/h అంటారు. అట్ ది సేమ్ టైము కొంతమంది డాక్టర్స్ ఏమో ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండమంటారు. ఎలా చూడాలి? నాకు తెలిసింది, నేను పూర్తిగా దాని మీద చదువుకుంది, నేను ఫాలో అవుతోంది,
నేను మీతో షేర్ చేసుకుంటాను. మనిషి యొక్క నడక అందరిది ఒక రకంగా ఉండదండి. ఎందుకు అంటే మనం స్ట్రైడ్ అంటాం, అడుక్కి మధ్య ఉన్న గ్యాప్ని స్ట్రైడ్ అంటాం. దాన్ని తెలుగులో అంగా లేక పంగచాపడం అంటాం. అది ఒక్కొక్క మనిషికి వాళ్ళ ఎత్తుని బట్టి, వాళ్ళ యొక్క మజిల్ స్ట్రెంగ్త్ని బట్టి, మజిల్ స్టిఫ్నెస్ బట్టి మారుతుంది. సో ఒకళ్ళు తిన్గా ఉన్నవాళ్ళు వేగంగా నడవగలరు, అంగ పెద్దదిగా ఉన్నవాళ్ళు అంగ పెద్దదిగా వేసుకుంటే వేగంగా నడవగలరు. అలా అని చెప్పి అతన్ని చూసి వేరే వాళ్ళు కనుక అదే ప్రయత్నం చేస్తే వాళ్ళకి మజిల్ స్ట్రెచ్ అవ్వటమో పట్టుకోవటమో జరుగుతుంది. అందుకని నేను చెప్పేది ఏమంటే ప్రధానంగా 3: నడిచే సర్ఫేస్, ఇసుక మీద కానీ గట్టి సిమెంట్ రోడ్డు మీద కానీ సాధారణంగా నడవద్దు. తారు రోడ్డు మీద అలాంటి వాటి మీద నడవటం మంచిది. ఎందుకంటే ఇట్స్ గివ్స్ ఎ గ్రౌండ్ రియాక్షన్. మట్టి మీద నడవటం మెత్తడిది పనికిరాదు. ఎందుకు మెత్తడిది మట్టి పనికిరాదు? గ్రౌండ్ రియాక్షన్ లేనప్పుడు మీరు పాదం తీసినప్పుడు యూ హ్యావ్ టు పుట్ మోర్ ఎఫర్ట్. అందుకని మీ కండరాలు తొందరగా అలసిపోతాయి. వేరే సిమెంట్ రోడ్ మీద నడిచారనుకోండి, గ్రౌండ్ రియాక్షన్ ఈజ్ మోర్. సో పీపుల్ డెవలప్ షిన్ పెయిన్స్, అంటే లెగ్ పెయిన్స్ అంటారు, ఇక్కడ డెవలప్ అవుతుంది పెయిన్, అది నొప్పి వస్తుంది. అందుకని ప్రాపర్ షూ వేసుకొని తార్ రోడ్డు మీద ఏ మనిషి స్ట్రైడ్ తన్ని అలౌ చేస్తుందో దానికి తగ్గట్టుగా కనీసం ఒక 60 నిమిషాల నుంచి ఒక 90 నిమిషాలు నడవటం అనేది చాలా చాలా మంచిది. 17 అడుగులు అనేది బాగా ప్రాచుర్యంలో ఉంది, రోజు ప్రాచుర్యంలో ఉందండి. దానివల్ల మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, ఎటువంటిది లేదు. 10,000 అడుగులు ఎంతసేపట్లో చేస్తారు, ఎలా చేస్తారు అనే దాని మీద మార్పు ఉంది. 10,000 అడుగులు అనేది ఒక మంచి టార్గెట్ కింద మార్చుకోవచ్చు కదా మనం. రోజు మొత్తం మీద ఎప్పుడైనా నడవచ్చు అని 10,000 అడుగులు కంప్లీట్ చేయాలి అలా నేను చెప్పనండి. రోజు మొత్తం మీద కాదండి. మీరు ఒక్కసారి మొదలు పెడితే కనీసం 8,000 అడుగులు నడవగలిగితే అది శరీరంలో ఫ్యాట్ని మొబిలైజ్ చేసింది. నడక యొక్క ప్రధానమైన అడ్వాంటేజ్ ఏమంటే నడక నడుస్తున్నప్పుడు శరీరంలోని మొత్తం అంతా ఫ్యాట్ కూడా మొబిలైజ్ అవటం మొదలు పెడుతుంది. మొత్తం అంతా మొబిలైజ్ అవుతుంది. వెయిట్ లాస్ కాదు మాట్లాడటం, డిస్ట్రిబ్యూషన్ అది ఫ్యాట్ వస్తుంది ఈ వాకింగ్ వల్ల. అది కన్సిస్టెంట్గా చేసినప్పుడు అప్పుడు ఫ్యాట్ మొబిలైజేషన్ ఏదైతే జరిగిందో అది మార్పు జరగటం మొదలు పెడుతుంది. అందుకని వాకింగ్ అనేది ఒక ఎక్సర్సైజ్గా తీసుకుని వెయిట్ లాస్ కోసం మీద పెట్టుకునేటట్టయితే ఒక 10,000 అడుగులు ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒకే స్ట్రెచ్లో నడుస్తూ కనీసం 5-6 నెలల పాటు మనం దేని మీద దృష్టి పెట్టకుండా రోజు మనం ఇంత టార్గెట్ రీచ్ అవుతున్నాం అన్నప్పుడు మీకు చేంజెస్ మాకు కనపడటం మొదలు పెడతాయి. 6 నెలల లోపల మార్పు ఏం కనపడదు. ఇప్పుడు వాకింగ్ యోగా అంటున్నారు సార్. వాకింగ్ అనేది ఒకప్పుడు మనకు ప్రధానమైన ట్రాన్స్పోర్ట్ సాధనం, అదే సహజమైంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ట్రాన్స్పోర్టేషన్ అనేది ఈ రోజున మనకు మోటరైజ్ అయిపోయింది కాబట్టి అది వాడుకుంటూ మనం దీన్ని ఒక ఎక్సర్సైజ్ కింద మార్చుకున్నాం. బట్ అది కూడా మంచిదే కదా, యూ కెన్ డూ ఇట్. మరి బ్రిస్క్ వాక్ అండ్ రన్నింగ్ ఎలా చూడాలి? రన్నింగ్ అనేది అగైన్ అది వాళ్ళ ట్రైనింగ్ ఎబిలిటీస్ బట్టి డిపెండ్ అవుతుంది. బ్రిస్క్ వాక్ అనేది అన్ని వేళలా నేను ఓకే అని అయితే చెప్పను. కొంతమంది డాక్టర్లు ఏమంటారంటే నువ్వు మెల్లగా ఏదో పెళ్లి నడక నడిచి నువ్వేదో పెద్ద వాకింగ్ చేసి ఫీల్ అయిపోయి ఉపయోగం లేదు, కొంచెం నడుగు ఒక మంచి ఐడియల్ వాక్. దట్ ఈస్ కాల్డ్ క్యాజువల్ వాక్ అండి. నేను దాన్ని కూడా సమర్థించాను. నేను చెప్తోంది ఏ ఒక్క వ్యక్తి యొక్క శరీర నిర్మాణాన్ని బట్టి, అతని స్ట్రైడ్ని బట్టి, అతను వేగాన్ని అతను నిర్ణయించుకోగలడు, అది చెయ్యాలి. మా నాన్నగారికి మోకాళ్ళ నొప్పులు ఉండేవి, మా అమ్మకు ఉండేవి, లేకపోతే మా నాయనమ్మకు ఉండేవి, నాకు కూడా వచ్చాయి అంటుంటారు. అలాగే ఇంట్లో 4-5 ఉంటే ఒకరికి కంపల్సరీగా వచ్చేస్తున్నాయి. జీన్స్ యొక్క పాత్ర ఎలా చూడాలి సార్ ఇక్కడ? మోకాళ్ళ అరుగుదల అనేది తప్పనిసరిగా జన్యుపరమైనదండి. దాని మీద నేను 2018-19లో నా పరిశోధనా పత్రాన్ని సమర్పించాను. దాదాపు మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఎందుకు 30 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపలే ఈ మోకాళ్ళ అరుగుదల ఎందుకు వస్తుంది అనే దాని మీద నేను ఒక 200 నుంచి 250 ఎర్లీ ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళలో నేను దాని మీద జన్యువుల్లో ఒక 11 జీన్స్ నేను పరిశోధించాను. అందులో దాదాపుగా 8 జీన్స్లో మార్పు వచ్చినప్పుడు మనకి మోకాళ్ళ లోపల అరుగుదల అనేది వస్తుంది అని నేను ప్రూవ్ చేశాను. అందులో ప్రత్యేకించి ఒక 3 జీన్స్ ఉన్నాయి. COL2A1 జీన్ అని, CRTL జీన్ అని, CRTM జీన్ అని. ఈ 3 జీన్స్లో COL2A1 జీన్ అది మన శరీర నిర్మాణంలోని మోకాల్లోని కానీ ఆర్టికులర్ కార్టిలేజ్ అని ఉంటుంది. అది ప్రాపర్ స్ట్రక్చర్గా నిలబడడానికి అది చాలా ఇంపార్టెంట్. అందులో ఏ కారణమైన మ్యుటేషన్ వచ్చిందనుకోండి ఈ ఆర్టికల్ కార్టిలేజ్ దెబ్బతింటుంది. అది ఎర్లీ స్టేజెస్లో వస్తుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్లో ఏ కారణం వల్లైనా మిగతా డెమోగ్రఫిక్ కారణాలు, షుగర్ ఉన్న పేషెంట్స్లోను, హైపర్ టెన్షన్ ఉన్న పేషెంట్స్లోను, ప్రత్యేకించి థైరాయిడ్ పేషెంట్స్లోను, తర్వాత కొన్ని రకాల మందులు వాడుతున్నప్పుడు, దెబ్బ తగిలినప్పుడు, ఇంకొక ముఖ్యమైన విషయం ఈ మధ్యకాలంలో గత 20 ఏళ్లుగా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు.
ఆ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వ్యక్తుల్లో, ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ఈ తొందరగా కీళ్ళు అరగడం కూడా నేను గమనించాను. ఈ కారణాలన్నింటినీ నేను పరిశోధనా పత్రాన్ని ఉస్మానియా యూనివర్సిటీకి సబ్మిట్ చేయడం జరిగింది. దాని మీద నాకు పిహెచ్డి కూడా అవార్డు చేశారు. సో ఈ రోజున జన్యుపరమైన కారణాల వల్ల అరుగుదల అనేది ఉన్నది. సో దీనికి పరిష్కారం ఏంటి? దాన్ని రివర్స్ చేయలేమా? దీనికి పరిష్కారం ఇప్పటికిప్పుడు కనుక్కోవటం కష్టం అండి. నాకు తెలిసి 100కి 100% పరిశోధనలు జరుగుతాయి. బహుశా మేబీ ఒక 20-25 సంవత్సరాల్లో దీనికి తగ్గ ఆన్సర్, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం తప్పకుండా దొరుకుతుంది. పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ ఉందంటారా? ఇంకా ఉందండి. పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల 2 రకాలు ఉన్నాయి. ఒకటి, ఆ వైరస్ వల్ల శరీరంలో జరిగిన మార్పులు, వాస్కులైటిస్ ప్రధానంగా. అంటే బోన్ లోపల చాలా సూక్ష్మమైన రక్తనాళాలు వెళ్తాయి. ఆ రక్తనాళాలు బ్లాక్ అవటం వలన ఆ బోన్స్ పాడవుతున్నాయి. దాన్ని నెక్రోసిస్ అంటాం, బోన్ నెక్రోసిస్. రెండోది, ఆ మొదటి దశ వచ్చినప్పుడు, కరోనా మొదటి దశలో స్టెరాయిడ్స్ చాలా వాడాం, అవి కూడా యాడ్ అవుతుంది. ఈ రెండిటికి కలిపి ఏం జరుగుతుందంటే వాళ్ళలో ముందు ఫెటీగ్ అండి, అలసిపోతున్నారు. రెండోది, బోన్ స్ట్రెంత్ తగ్గుతుంది. మూడోది, బోన్ నెక్రోసిస్ వస్తుంది. ఈ బోన్ నెక్రోసిస్ ఒక్కసారి వచ్చిన తర్వాత ఆ బోన్ చచ్చిపోతుంది. బోన్ నెక్రోసిస్ అంటే మామూలుగా అందరికి అర్థమయ్యే భాషలో ఏంటి? బోన్ చచ్చిపోవటం, అంతే, చచ్చిపోవటం అంతే. ఇప్పుడు మీకు బాగా ఉదాహరణ చెప్పాలంటే, ఒక పొలం ఉంది, పొలానికి ఒకవైపు నుంచే మనకి ట్యూబ్స్ పెట్టి వాటర్ వెళ్తున్నాయి. ఏ కారణం వల్ల ఆ వాటర్ ట్యూబ్స్ ఆపేసాం. సో మొట్టమొదటి ఏది ఎండిపోతుందండి? దూరంగా ఉన్న పొలంలో దూరంగా ఉన్నది ఎండిపోతుంది, ఎందుకంటే దానికి వాటర్ అందల. అలాగా రక్తనాళాలు ఒకవైపే వెళ్తాయి. సపోజ్ ఫిబ్రల్ హెడ్ తీసుకున్నాం అనుకోండి, అందులోకి ఒకవైపు నుంచే రక్తనాళాలు వెళ్తాయి. అది రక్తనాళాలు ప్రసరణ ఆగిపోయింది అనుకోండి, బోన్ సెల్స్ డెత్ అవుతాయి. దాన్ని నెక్రోసిస్ అంటాం, బోన్ సెల్ డయింగ్. అప్పుడు బోన్ ఏమవుతుంది? రోజు బోన్ అనేది ఒక డైనమిక్ ఈక్విలిబ్రియంలో ఉంటుందండి శర్మ గారు. రోజు కొన్ని మిలియన్స్ ఆఫ్ సెల్స్ బోన్ పుడుతుంటుంది, కొన్ని మిలియన్స్ ఆఫ్ సెల్స్ బోన్ చచ్చిపోతూ ఉంటుంది. బోన్ ఈజ్ ఎ లివింగ్ టిష్యూ అండ్ ఇట్స్ వెరీ వెరీ సెన్సిటివ్ బోన్ నిర్మాణంలో. ఎప్పుడైతే బోన్ సెల్స్ చచ్చిపోయినాయో అవి బయటకు తీసివేయబడవు, బికాజ్ రక్త ప్రసరణ లేదు. చచ్చిపోయిన సెల్స్ మళ్ళీ బయటికి రావాలి కదా, అవి రావు. మీకు బాగా చెప్పాలంటే, ఒక మంచి టేకు చెక్క అప్పుడే కట్ చేసినప్పుడు మీకు తెలియని గట్టితనంతో పాటు కొంచెం మృదుత్వం కూడా ఉంటుంది. ఐ రైట్? అదే ఒక కంకర్రాయిని తీసుకున్నారనుకోండి, కేవలం ఒక హార్డ్గా ఉండి, అది ఇర్రెగ్యులర్గా ఉండి విపరీతమైన హార్డ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, అండ్ ఇట్ హర్ట్స్ ఆల్సో. సో నార్మల్ బోన్ మీకు ఒక మంచి అప్పుడే కట్ చేసిన టేకు చెక్క ఎలా ఉంటుందో అంత గట్టిగాను మృదుత్వంగాను ఉన్నది ఒక కంకర్రాయిగా మారినప్పుడు దాన్ని మనం అవతల వైపు ఆర్టికులర్ కార్టేజ్, కొబ్బరి లాగా మెత్తగా ఉంటుంది. ఈ కంకర్రాయి అయితే దాన్ని గీసామనుకోండి ఏమవుతుంది? జాయింట్ పాడవుతుంది. అది కాకుండా బోన్ డెత్ అయినప్పుడు లోపల వాపు ఉంటుంది. అదే చర్మం కింద వాపు ఉంటే చర్మం ఎక్స్పాండ్ అవుతుంది, బోన్ ఎక్స్పాండ్ అవ్వదు. దాన్ని ఎడిమా అంటాం. ఎడిమా అంటే మీకు బాగా అర్థమయ్యే భాషలో, చిన్న భాషలో చెప్తాం. ఒక చెంబులో నీళ్లు ఉన్నాయనుకోండి, అది వాటర్ కలెక్షన్. అది మీరు స్పాంజ్లో వాటర్ ఎక్కడ ఉంది? మీకు ప్రతి ఇంటర్సిషన్లోనూ ఉంది. అలాగా ఈ చచ్చిపోయిన ఈ బోన్ లోపల ఎప్పుడైతే బయటకు రాలేదో, ఆ చచ్చిపోయిన డెత్ అయింది, అది రియాక్ట్ అవుతుంది. మొత్తం అంతా వాటర్లా ఎడిమా అయిపోయి అది మీకు ఏం జరుగుతుంది అంటే విపరీతంగా థ్రాబింగ్ పెయిన్ వస్తుంది. థ్రాబింగ్ పెయిన్ అంటే ఒక్కొక్కసారి మైగ్రేన్ వచ్చినప్పుడు తల బద్దలవుతుంది అంటారు చూడండి, ఆ మాదిరి నొప్పి ఉంటుంది వాళ్ళలో. అప్పుడు అదేం చేస్తుంది? మిగిలిన బోన్ కూడా చంపేస్తుంది బికాస్ ఆఫ్ ఇట్స్ ప్రెషర్. ఒక పక్కన చచ్చిపోయిన బోను, దానివల్ల ఎడిమా, అది కాజ్ చేసే ప్రెషరు, దానివల్ల ఫర్దర్ డెత్. సో బోన్ ఇంత పాడైపోతాం. క్యాల్షియం శాండ్విచ్ అనేవి చాలా ఇళ్లలో మనం చూస్తుండేవాళ్ళం. ఇప్పుడు లేటెస్ట్గా దానికి మించినవి కూడా కాంబినేషన్ కూడా వచ్చాయంటున్నారు. దాన్ని ఒకసారి చెప్పండి సార్. ఇది ఒక చిన్న అపోహ. ఎముక గట్టిపడడానికి కాల్షియం తీసుకోవటం అనేది ఒక అపోహ అన్నమాట చెప్తున్నాను. కానీ కాల్షియం ఈజ్ ఆల్సో ఎసెన్షియల్. బోన్ స్ట్రెంత్ కోసం మీకు ఒక చిన్న మాట చెప్తాను. బోన్ తయారవుతున్న తర్వాత దాన్ని మినరలైజ్ అయినప్పుడు మాత్రమే అది గట్టిగా ఉంటుంది. ఈ మినరలైజేషన్ కావడానికి కాల్షియంతో పాటు వైటమిన్ డి ఇంపార్టెంట్. అలానే కొన్ని రకాల హార్మోన్స్, పారాథార్మోన్ అనే హార్మోను, తర్వాత కాల్సిటోన్ అనే హార్మోను, ఇలా మిగతా హార్మోన్స్, వైటమిన్ డి, ఇవన్నీ చాలా ముఖ్యం మనకి. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ మినరలైజేషన్తో పాటు ద కాంపాక్ట్నెస్ ఆఫ్ ది బోన్ కమ్ డౌన్. మీకు మళ్ళీ ఒక ఉదాహరణ చెప్తా. నార్మల్ బోన్ ఎలా ఉంటుందంటే, ఒక చెట్టు కొమ్మ మీరు విరవడానికి ప్రయత్నం చేయండి, అది విరుగుడు పడదు. మీరు విరిచినా కూడా దానిపైన తోలు ఉంటుంది, అది అడ్డం పడుతుంది. అదే మీకు ఎండిపోయిన ఒక చెట్టు కొమ్మని పుట్టుకుని విరిచేయచ్చు. అలాగా ఎందువల్ల అంటే ద కాంపాక్ట్నెస్ ఆఫ్ ది బోన్ విల్ కమ్ డౌన్.
దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. అది వయసు రీత్యా కావచ్చు, కొన్ని రకాల హార్మోన్ లోపం వల్ల కావచ్చు, కొన్ని రకాల మన జెండర్లో కావచ్చు, తర్వాత కొన్ని రకాల మెడిసిన్స్ వాడటం వల్ల కావచ్చు, ఇలా అనేక కారణాల వల్ల బోన్ వీక్నెస్ మొదలవుతుంది. అందుకని కాల్షియం ఒక్కటే మాత్రమే ఆన్సర్ కాదు. అందుకని ఆస్టియోపోరోసిస్ అనేది కంప్లీట్లీ ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. దాన్ని మనం ఎలా అడ్రస్ చేస్తున్నాం ప్రజలు? అసలు ఆస్టియోపోరోసిస్ ఉందా లేదా, ఆస్టియోపోరోసిస్ లక్షణాలు ఏంటి? ఆస్టియోపోరోసిస్కి ఏ రకమైన లక్షణం లేదండి. సైలెంట్ డిసీజ్, సిమ్టమే లేదు. ఒక మనిషి ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నా నొప్పి వస్తుంది, నుంచోలేకపోతే నొప్పి వస్తుంది, నడుస్తున్నా ఫెటీగ్ వచ్చేస్తుంది, ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ వయసుతో సంబంధం లేకుండా. దానికి ఒక సింపుల్ టెస్ట్, ఒక ఎక్స్రే లాంటి ఒక టెస్ట్ ఉంది. దట్స్ కాల్డ్ ఎక్స్రే అబ్జార్ప్షోమెట్రీ, డ్యూయల్ ఎనర్జీ ఎక్స్రే అబ్జార్ప్షోమెట్రీ, డెక్స్ అంటాం. అది ఒక చిన్న ఎక్స్రే లాంటిది. అది తీసుకుంటే దానిలో స్కోర్స్ ఉంటాయి మనకి. ఆ స్కోర్ పట్టి ఈ వ్యక్తికి ఆస్టియోపోరోసిస్ ఉందా లేదా నిర్ధారణ చేస్తాం. నిర్ధారణ చేసిన తర్వాత ప్రైమరీగా అంటే ఏ కారణం లేకుండా వచ్చిందా, కారణం ఏమన్నా ఉందా అంటే ఇందాక చెప్పినట్టు కొన్ని రకాల మందులు, కొన్ని రకాల జబ్బులు, కొన్ని రకాల హార్మోన్ లోపాలు, ఇన్యాక్టివిటీ, ఎక్సర్సైజ్ లేకపోవటం, తర్వాత మెనోపాజు, ఇవన్నీ అనేక రకాల కారణాలు. వీటన్నిటిని రూల్ అవుట్ చేసుకున్న తర్వాత దానికి మనం వైద్యం చేయాలి. దానిలో 3 రకాల వైద్యాలు ఉన్నాయి. ఒకటి ఏం జరుగుతుందంటే కొత్త బోన్ పుట్టించడం, దానికి ఒక ఇంజెక్షన్ రూపంలో ఇస్తాం. ఇంకా రెండోది వచ్చేటప్పటికి దాంతో పాటుగా బోన్ ఏదైతే మనకి డెత్ అయిపోతుందో కాపాడడానికి వేరే 2 రకాల ఇంజెక్షన్. ఇవన్నీ ఈ రోజున ఆధునికంగా దొరుకుతున్నవి. 2005 నుంచి మన హైదరాబాద్లో రెగ్యులర్గా వాడుతున్నాం. 20 ఏళ్ళ నుంచి అందుబాటులోనే మారుతోంది. ప్రతి 5 ఏళ్లకి వైద్య విధానం మారుతుంది. ఈ ఆస్టియోపోరోసిస్లో అడ్వాన్స్ అవుతున్నాయి మనం. అందులో చికిత్సలో ఒక భాగంగా కాల్షియం మాత్రమే తప్ప కాల్షియం అనేది ఒకటే ఆన్సర్ కాదు. దాదాపుగా రోజు అనే మాట వాడాను. ఫోన్ వస్తుంది, మా అమ్మమ్మ గారు బాత్రూమ్ నుంచి వచ్చి పడ్డారు, ఎముక విరిగింది, తుంటి ఎముక. ఇక్కడ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే పడటం వల్ల ఎముక విరగటం వల్ల ఆవిడ పడింది. ఆ ఎముక విరగడానికి కారణం ఆస్టియోపోరోసిస్. ఎగ్జాక్ట్లీ. ద ఫాల్ ఈజ్ బికాస్ ఆఫ్ ది ఫ్రాక్చర్, నాట్ ద రివర్స్. వాళ్ళకి వైద్యం చేస్తాము, ఆపరేషన్ ద్వారా చేస్తాం. చెయ్యటమే కాకుండా వాళ్ళకి తప్పనిసరిగా ఇలాంటి వైద్యం అందచేయాలి. లేకపోతే రెండో ఎముక విరుగుతుంది, ఎముక అతుక్కోదు. మనం వేసిన ఏదైతే ఇంప్లాంట్ వేసామో అది బోన్ కన్నా గట్టిగా ఉంటుంది. మేము మెటల్ ఇంప్లాంట్ వేస్తాం కదా, ఆ మెటల్ ఇంప్లాంట్ వేయటం వలన బోను ఒకసారి కత్తురు అయిపోతుంది గట్టిగా లేకపోతే. సో ఇవన్నీ కూడా ఆధునిక వైద్యంలో ఒక భాగాలు. ఒకప్పట్లాగా ఏదో ఆపరేషన్ చేసాం కాదు. ఇప్పుడు శర్మ గారు, ఆపరేషన్తో పాటు దీన్ని క్వాంటిఫై చేయాలి, కారణాన్ని వెతకాలి. ఆ కారణాన్ని వెతికిన తర్వాత దీన్ని, ఆపరేషన్ని, ఆ వైద్య విధానాన్ని ఏది సూట్ అవుతుంది. ఉదాహరణ కిడ్నీ పేషెంట్స్ ఉన్నారండి, క్రానిక్, ఇప్పుడు డయాలసిస్ మీద ఉన్నారు. వాళ్ళకి ఎముకలు బలహీనపడతాయి, కిడ్నీకిను ఎముకకి ఉన్న సంబంధం ద్వారా ఉంది. దానివల్ల అప్పుడు ఏం చేయాలి మరి? మీరు ఆపరేషన్ చెయ్యాలి, దాని తగ్గ వైద్యం చెయ్యాలి మళ్ళీ ఎముక బలం పెరగడానికి. దాన్ని రీనల్ ఆస్టియోడిస్ట్రఫీ అంటాం. ఇలా అదొక ప్రత్యేకమైన సైన్స్. ఎవ్రీథింగ్ ఒక డాక్టర్గా, ఒక సర్జనే మాత్రమే కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లినీషియన్గా ఒక పేషెంట్ యొక్క పరిస్థితిని, ప్రాబ్లమ్ని నాకు అవగాహన తెచ్చుకోవాలి. తద్వారా నా మందు ద్వారా, వాళ్ళకి ఫిజియోథెరపీ ద్వారా, నా ఆపరేషన్ ద్వారా, నా నైఫ్ ద్వారా, ఇలా అన్ని రకాల వైద్యాలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మామూలుగా ఈ ఫుల్ బాడీ చెకప్లని, రకరకాల చెకప్ల గురించి బాగా ఎక్కువ ప్రచారం జరుగుతుంది. ఈ టోటల్గా ఈ సబ్జెక్ట్ కీళ్ళ నొప్పులు కానీ, జాయింట్లు కానీ, మొత్తం ఓవరాల్గా ఇటువంటి పరీక్షలు ఏమైనా ఉంటాయా? ఇప్పుడు సాధారణంగా ఏం జరిగిందంటే గత 20 ఏళ్ళుగా అవేర్నెస్ బాగా పెరిగింది. హెల్త్ అవేర్నెస్ పెరగటం వల్ల సాధారణంగా వీళ్ళందరూ కార్డియాక్ చెకప్ చేయించుకుంటున్నారు, హార్ట్కి సంబంధించి. అలానే 45 ఏళ్ళు నిండిన ప్రతి వాళ్ళు, ఎస్పెషల్లీ ఉమెన్ జెండర్, అలానే ఎక్కువసేపు సెడెంటరీ లైఫ్ గడిపే వాళ్ళు, తర్వాత కొన్ని రకాల కీళ్ల వ్యాధులతో బాధపడే వాళ్ళు, లైక్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్తో బాధపడే వాళ్ళు, కొన్ని రకాల మస్కులర్ డిస్ట్రఫీస్తో బాధపడే వాళ్ళు, వీళ్ళందరూ తప్పనిసరిగా ప్రతి సంవత్సరము బోన్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి. బోన్ హెల్త్ చెకప్ అంటే సింగిల్ ఒకటే టెస్టా? లేదండి. బోన్ హెల్త్ చెకప్లో మీకు రెగ్యులర్ చెకప్పే కాకుండా హార్మోన్ సంబంధించిన ఈ పారాథర్మోన్ అనే ఒక హార్మోన్ ఒకటి ఉంటుంది, అది చేయించుకోవాలి. థైరాయిడ్ చేయించుకోవాలి, డెక్సా, నేను చెప్పిన డెక్సా చేయించుకోవాలి, ఎక్స్రేలు చేయించుకోవాలి, ఎక్స్రే ఆఫ్ ది పెల్విస్ అండ్ ఎక్స్రే ఆఫ్ ది స్పైన్ చేయించుకోవాలి. ఇవన్నీ అన్నీ కూడా ఒక కంపాక్ట్ ఇన్వెస్టిగేటివ్ ట్రీట్మెంట్. ఆస్టియోపోరోసిస్కి ఇవన్నీ బోన్ హెల్త్లో ఒక భాగమే. ఇవన్నీ చేయించుకున్నప్పుడు ఎలా అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ప్రతి సంవత్సరం, ప్రతి నెల చేయించుకుంటారో ఆ రకంగా బోన్ హెల్త్ చెకప్ అనేది 45 ఏళ్ళు దాటిన తర్వాత నేను చెప్పిన ప్రత్యేకమైన గ్రూప్స్ అందరూ తప్పనిసరిగా చేయించుకోవటం మంచిది. అంటే ఇయర్లీ వన్స్ ఆ డెక్సా ఇయర్లీ వన్స్ ఒక్కసారి సరిపోతుందండి. కొన్ని రకాల హార్మోన్స్ చెప్పాను చూడండి, ఆ పారాథర్మోన్ హార్మోన్ అనేది, అది కూడా లోపం డెవలప్ అవుతుంది కొంతమందిలో.
దానివల్ల బోన్ వీక్ అయిపోతుంది. అది కూడా చేయించుకోవటం అనేది నేను ఎప్పుడూ చాలామందికి చెప్తుంటాను నా పేషెంట్స్కి. వాళ్ళు కూడా చక్కగా చేయించుకొని అలా బయటపడ్డ వాళ్ళు ఉన్నారు, వైద్యం చేయించుకుంటున్నారు. అలా ఈరోజు ఉదాహరణ చెప్పాలనుకోండి, కేవలం ఒక బ్యాక్ పెయిన్తో ఒక పేషెంట్ వచ్చారు. ఆవిడ పూర్తిగా చూస్తే ఆవిడ షీ ఫౌండ్ టు బి న్యూలీ డయాబెటిక్ ఇన్ ద లాస్ట్ 3 months. తద్వారా ఆవిడ చాలా ఈజీగా ఫిటిక్ ఫీల్ అయిపోతున్నారు. ఏ పని చేయలేకపోతున్నాను డాక్టర్ గారు అన్నారు. ఆవిడ ఏమనుకున్నారంటే నాకేమన్నా కండరాల వ్యాధి వచ్చిందని నా దగ్గరికి వచ్చారు. తీరా చూస్తే అది డయాబెటీస్. ఇలా ఇవన్నీ ఇంటర్లింక్డ్, ఇవి చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ కూడా అంటే ఈ రోజున్న అవేర్నెస్ వలన, ఈ రోజున్న ఉన్న ఆధునిక వైద్య పరిజ్ఞానంతో అందుబాటులో ఉందండి. ఆ అందుబాటులో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక చికిత్సా విధానం వెళ్లే ముందే అది ఆ జబ్బు మనకు వచ్చిందా లేదా అనేది తెలుసుకోవటము, సమతుల్యమైన ఆహారం స్వీకరించటము, సరైన వ్యాయామం నేను చెప్పినట్టు జాగ్రత్తగా వాళ్ళ యొక్క శరీర నిర్మాణాన్ని బట్టి వాళ్ళు ఎంచుకోవచ్చు. యోగా కావచ్చు, వాకింగ్ కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, సింపుల్ ఇంట్లో చేసే టానిక్ ఎక్సర్సైజ్ కావచ్చు. ఇలా ఎన్నన్నా వాళ్ళు చేసుకోవాలి సార్. ఇప్పుడు ఎముకల్లో గుజ్జు అరిగిపోతుందన్నారు అంటారు. ఎముకల్లో గుజ్జు కదా, జాయింట్స్లో గుజ్జారు, జనం భాష అది. అదే జాయింట్స్లో గుజ్జు అరగడం అంటే ఏంటంటే అండి, మీకు ఒక చిన్న ఉదాహరణ సిమిలారిటీ చెప్తాను. మన ఇంట్లో రెగ్యులర్గా రోజు వాడే కొబ్బరికాయ తీసుకోండి, ముద్రిపోయిన కొబ్బరికాయని పగలగొట్టి చూస్తే 2 చెక్కల్లో షెల్ అంటే కొబ్బరి పెంకు, లోపల కొబ్బరి. అలాగా ఈ షెల్ అనేది మనకు బోన్, కొబ్బరి అనేది ఆర్టికులర్ కార్టిలేజ్. కొబ్బరి ఎంత గట్టిగా అతుక్కుంటుందో ఆర్టికులర్ కార్టిలేజ్ అనేది ఈ ఎముకకి అంత గట్టిగా అతుక్కుంటుంది సబ్కాండల్ బోన్ ద్వారా. ఎలా అయితే కొబ్బరిని మీరు ఎలా పడితే అలా కట్ చేయలేరో, ఆర్టికులర్ కార్టిలేజ్ ఎలా పడితే అలా కట్ చేయలేము. దానికి నరాలు ఉండవు, రక్తనాళాలు ఉండవు. అందువల్ల పెయిన్ తెలియదు మనకి అదునంతకాలం. మనం పుట్టినప్పటి నుంచి మన శరీర నిర్మాణం ఎంత అద్భుతమైందంటే, మనం ఎన్ని మిలియన్స్ ఆఫ్ టైమ్స్ కింద కూర్చొని లేచి ఉంటాం, దూకుతాము, పరిగెత్తాము, మెట్లు దిగుతాం 50 ఏళ్ళు వచ్చేంత వరకు. ఆ ఆర్టికులర్ కార్టిలేజ్ ఉన్నంతకాలం మనకి ఏ నొప్పి తెలియదు. ఇందాక నేను చెప్పినట్టు అనేక కారణాల వల్ల జన్యుపరమైన లోపం ఉండి మిగతా కారణాలు ఆడానే అనుకోండి, ఆ కార్టిలేజ్ కొబ్బరి ఎలా ముదిరిపోయి పెచ్చులు ఊడిపోతుందో అలాగా కార్టిలేజ్ కూడా క్రమంగా రాపిడికి గురై ఊడిపోతుంది. అప్పుడు బోన్ బయటపడుతుంది. ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఈ కొబ్బరి షెల్ని మీరు కోరుతున్నారనుకోండి, కొబ్బరి పొంగ గరగరా శబ్దం వస్తుంది. అలాగా మీకు మోకాలు అరిగినప్పుడు డాక్టర్ గారు మోకాళ్ళ లోపల శబ్దాలు వస్తున్నాయి, కూర్చొని లేస్తుంటే విపరీతంగా నొప్పి వస్తుంది, 5 అడుగులు వేసిన తర్వాత బాగుంది డాక్టర్ గారు అని చెప్తున్నారు చూడండి. అది అరుగుదల యొక్క మార్పులు. మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయినట్ట అదండి, అని గుజ్జు అంటారు, మేము కార్టిలేజ్. ఆ గుజ్జును ఎలా పెంచుకోవాలి? అది ఒకసారి పోతే రాదండి శర్మ గారు. ఆహారం నియమాలు ఏవి రావు. ఆర్టికులర్ కార్టిలేజ్ అనేది ఒక అద్భుతమైన స్ట్రక్చర్. అది ఒక్కసారి డ్యామేజ్ అయిన తర్వాత దాని మీద ఎన్ని పరిశోధనలు జరుగుతున్నాయంటే ప్రపంచవ్యాప్తంగా దాని మీద ఎన్నో రకాల ఆపరేషన్స్ కూడా మేము చేస్తున్నాం. మేము చేసే ఆపరేషన్స్ వల్ల కానీ, వైద్య విధానం వల్ల కానీ నియర్ నార్మల్ కార్టిలేజ్ డెవలప్ అవుతుంది తప్ప ఆర్టికులర్ కార్టిలేజ్ డెవలప్ అవ్వట్లేదు. ఏజ్ రిలేటెడ్, ఇది ఏజ్ రిలేటెడ్, ఇంజరీ రిలేటెడ్, తర్వాత అనేక ఫ్యాక్టర్స్ రిలేటెడ్ ఇవన్నీ ఉన్నాయి. మీకు బాగా ఉదాహరణ చెప్తే, గోడ మీద మాస్క్ పడింది చిన్నప్పుడు, ఇప్పుడు ఈ ఏజ్ వాళ్ళకి తెలియదు, మన జనరేషన్ తెలుసు. మాస్క్ పడినప్పుడు ఏం చేసేవాడు మీరు గమనించండి, మేసన్ ఏం చేస్తాడంటే దాని చుట్టూతో లూజ్గా ఉన్నది కూడా కొట్టేస్తాడు, కొట్టే దాన్ని పెద్దది చేస్తాడు, చేసి దాన్ని ఈక్వలెంట్ చేస్తాడు. అదేవిధంగా కార్టిలేజ్ ఒక చోట డ్యామేజ్ అయితే దాని చుట్టూతో లూజ్గా ఉన్న కార్టిలేజ్ పీసెస్ కూడా క్లియర్ చేస్తాం, కీహోల్ ద్వారా చేస్తాం, ఓపెన్ చేయం, కీహోల్ ద్వారా చేసి లూజ్గా ఉన్న పీసులన్నీ తీసేసిన తర్వాత దానికి ఆధునికమైన చికిత్సలో అనేక రకాలు ఉంటాయి. ఉదాహరణకి ఏదైతే బోన్ బయటపడుతుందో ఆ గ్యాప్ లోపల దాన్ని మైక్రో ఫ్రాక్చరింగ్ అని చిన్న హోల్స్ పెడతాం. తద్వారా ఆ బోన్ లోపల నుంచి రీజనరేటివ్ సెల్స్, MSCs అంటాం, ప్రత్యేకమైన రక్త కణాలు వచ్చి దాన్ని పూడ్చుకుంటుంది, అది రిపేర్ చేసుకుంటుంది. బట్ ఆ రిపేర్ చేసిన కార్టిలేజ్ ఆర్టికులర్ కార్టిలేజ్ బలం లేదు. అలానే దానికి కొంచెం ప్రత్యేకమైన ఇంజక్షన్లు ఇస్తాం, కాండ్రోఫిల్లర్స్ అని, కాండ్రోసైట్స్ అని ఎన్నో రకాలు ఇస్తుంటాం. ఇవన్నీ ఆధునిక చికిత్స వైద్య విధానాల్లో కొన్ని ఉన్నాయి. తద్వారా నొప్పి తగ్గుతుంది. కానీ ద ఒరిజినల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది కార్టిలేజ్ ఏదైతే ఉందో అది ఇంకా మేము గెయిన్ చేయలేకపోతున్నాం. దాని మీద చాలా చాలా అనేక రకాల పరిశోధనలు జరుగుతున్నాయి. నేను ఈ రీజనరేటివ్ మెడిసిన్ మీద 2011 నుంచి వర్క్ చేస్తున్నాను. అందులో ప్రధానంగా నేను చేసేది బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్ అంటాం. అంటే మీకు బాగా చెప్పాలంటే మన శరీరంలో రక్త కణాలు, కణజాలము, మిగతా కణజాలము కొన్ని మిలియన్స్ ఆఫ్ సెల్స్ ప్రతిరోజు పుడితే చచ్చిపోతుంది. అలా పుట్టడానికి మనకి బోన్ మ్యారో అంటుంది, అదొక బ్యాంక్. అందులోంచి రోజు రెగ్యులర్గా కొన్ని మిలియన్స్ ఆఫ్ న్యూ సెల్స్ డెవలప్ అవుతాయి. అవి మళ్ళీ కొత్త సెల్స్గా మార్పు చెందుతుంటాయి. సో దాన్ని
ప్రయోగంగా తీసుకొని దాన్ని ఒక ఇది తీసుకొని కాన్సెప్ట్ని తీసుకొని బోన్ మ్యారోలోని సెల్స్ మనం తీసుకొని వాటిని ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారా డ్యామేజ్ అయిన చోట పెడతాం. దాన్ని బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్ అంటాం. తద్వారా టార్గెట్ ఏరియాలో పెట్టినప్పుడు అది ఆ సెల్ కింద మారుతుంది, దానివల్ల కొత్త సెల్ పుడుతుంది, తద్వారా రిపేర్ జరుగుతుంది. బట్ ఇది అన్ని వేళలా సాధ్యమా? అన్ని వేళల్లో సాధ్యం కాదు. ఇది ఇంకా ప్రాథమిక దశలో జరుగుతుంది. నేను దాదాపుగా ఈ 15 సంవత్సరాల్లో 2011 నుంచి ఇప్పటిదాకా కొన్ని వేల మందికి ఆ వైద్యం చేశా. కానీ సెలక్షన్ చాలా చాలా స్ట్రింజెంట్గా ఉండాలి. అది ఒక వైద్య విధానంలో, ఈ మోకాళ్ళ అరుగుదల్లో ఒక వైద్య విధానం మాత్రమే. అది 100% అది ఇదే వర్క్ చేస్తుందని చెప్పం. కానీ కేవలం గ్రేడ్ 2 గ్రేడ్ 3 వాళ్ళకి అరుగుతుంది, వాళ్ళలో పనిచేస్తుంది. 2వ దశ 3వ దశ వరకు పనిచేస్తుంది కొంతవరకు. దాని మీద నా పరిశోధనా పత్రం కూడా లాస్ట్ ఇయర్ బయోలాజిక్స్ అని యూరోపియన్ జర్నల్లో కూడా పబ్లిష్ అయింది. దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. నేను దాదాపుగా ఇప్పటికి ఒక 1200 మంది పేషెంట్స్ మీద ఆ ప్రయోగం, అది ఆ రకమైన చికిత్స వైద్యం చేశాము. వాళ్ళ దాన్ని పెట్టి దాని మీద ఆల్ ఓవర్ ద ఇండియా కానీ బయట కావచ్చు చాలా చోట్ల నేను నా పేపర్ ప్రజెంట్ చేయడం జరిగింది, లెక్చర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నాను, నేను వాళ్ళకి నేర్పిస్తున్నాము. ఇది బీమ్యాక్ అనేది ఈ రోజున ఆధునిక చికిత్సా విధానాల్లో ఒక భాగం. వేరాజ్ రిప్లేస్మెంట్ అనేది వీఆర్ రిప్లేసింగ్ ద డ్యామేజ్డ్ వన్. సో రీప్లేస్మెంట్, సర్జరీ, ఇంజెక్షన్స్ ఇవి ఉన్నాయి కదా, వీటిని ఎలా మనం క్రోడీకరించాలి? క్రోడీకరించక్కర్లేదండి. ప్రతి వైద్య విధానానికి ఒక దశలో ఒక వైద్య విధానం అది. అంతేగాని ఇది 100% పనిచేస్తుందా? లేదు. ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ రిప్లేస్మెంట్ తీసుకున్నాం, అది కేవలం 4వ దశకే చేస్తాం. వేరే కీ హోల్ ద్వారా క్లీన్ చేసి ఎక్కడైతే మెకానికల్ ప్రాబ్లం ఉందో ఇందాక చెప్పిన రీజనరేటివ్ మెడిసిన్ థెరపీ చేయడం అనేది 3వ దశలో చేస్తాం. 2వ దశకు వచ్చేప్పటికి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, కొన్ని రకాల డిమాడ్ మెడికేషన్స్. వేరే ఓన్లీ స్టేజ్ 1 అనుకోండి, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, వ్యాయామాలు. ఇంతే సింపుల్ క్రోడీకరించం. మీరు అన్నారే మొదటి దశకి 4వ దశకి మధ్య చాలా అంతరం ఉంది. రిప్లేస్మెంట్ ఒక బూన్, ఒక వరం. ఎందుకు? పాడైపోయింది. 20-40 ఏళ్ల క్రితం రిప్లేస్మెంట్ అంత ప్రాచుర్యం లేదు. ఇప్పుడు గత 30 ఏళ్లుగా అందరం చేస్తున్నాం. ఓకే, హైదరాబాద్ ఒక్క హైదరాబాద్లోనే రోజుకి దాదాపుగా 100 నుంచి 150 రిప్లేస్మెంట్ జరుగుతాయి అన్ని హాస్పిటల్లో కలుపుకొని. అంటే 100 మంది పేషెంట్స్ బెనిఫిట్ పొందుతున్నారు కదా, అది వరం. వాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా నడవగలుగుతున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతున్నారు, వాళ్ళ దైనందిన కార్యక్రమాలు అటెండ్ అవ్వగలుగుతున్నారు. తర్వాత 3 నెలల తర్వాత మోకాలు మార్పిడి ఆపరేషన్ చేసిన తర్వాత, హిప్ ఆపరేషన్ చేసిన తర్వాత భుజంకీలు మార్పు చేస్తాం, ఎల్బో రిప్లేస్మెంట్ చేస్తాం, యాంగిల్ రిప్లేస్మెంట్ చేస్తాం. అన్ని జాయింట్స్ రిప్లేస్ చేయగలుగుతున్నాం ఈరోజు దాదాపుగా, అన్ని మేజర్ జాయింట్స్. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ తీసుకుంటే నీ ఫస్ట్, దెన్ హిప్ సెకండ్, దెన్ షోల్డర్, దెన్ ఎల్బో అండ్ యాంకిల్. ఇలా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీగా వచ్చేస్తాం ఎక్కువ చేసేది. సో నీస్ దాదాపుగా రోజుకి 150 వరకు జరుగుతున్నాయి హైదరాబాద్, ఒక్క హైదరాబాద్లోనే. మరి భారతదేశంలో ఎన్ని వేలు జరుగుతున్నాయండి. మరి ఇన్ని వేల మంది పేషెంట్స్ బెనిఫిట్ పొందుతున్నారు ఆ వరం వలన. కానీ అది మనం 3వ దశకు వర్తింపు చేయలేం కదా. ఆ 3వ దశకు వర్తింప చేయడానికి ఉన్న చికిత్సా విధానాల్లో ఈ రీజనరేటివ్ మెడిసిన్లో బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్ అనేది ఒక మంచి వైద్య విధానం. దాంతోపాటుగా ఇప్పుడు చాలా పరిశోధనలు జరుగుతున్నాయి, ఎగ్జోజోమ్స్ మీద జరుగుతున్నాయి, ఇలా కొన్ని ఆధునిక చికిత్సలు ఉన్నాయి. కానీ ఇది అందరికీ వర్తింపు చేయగలమా? అక్కడ డాక్టర్గా, ఒక క్లినీషియన్గా నేను అసెస్మెంట్ చేయాలి. అంటే నేనంటే ప్రతి డాక్టర్. ఈ రీప్లేస్మెంట్ సక్సెస్ రేట్ ఎలా చూడాలి? 100% సక్సెస్ రేట్ అండి. దానిలో ఒకే ఒక శాంక్టిటీ అండి. మోకాలు మార్పిడి కానీ, హిప్ రిప్లేస్మెంట్ కానీ, జాయింట్ రిప్లేస్మెంట్ కానీ ప్రతి డాక్టరు, ట్రైన్ అయిన డాక్టరు చేయగలరు. ప్రాపర్గా ట్రైన్ అయిన డాక్టర్లు అందరం చేయగలరు. పిఆర్పీలా ఏదంటారు? పిఆర్పి అనేది ఒక ఆధునిక చికిత్సలో ఒక భాగం. కానీ దానికి ఉన్న చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. దాని ప్రాచుర్యం అనేది వచ్చింది, కానీ దాన్ని నేను అంతగా యాక్సెప్ట్ చేయను. కొద్ది వరకు మాత్రమే దాని రోల్. ఇందాక స్టేజ్ 2 అన్నాను చూడండి. పిఆర్పి అంటే ఏంటంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని చెప్పి, ఆ ప్లేట్లెట్స్కి ఒక ప్రత్యేకమైన గుణం ఉంటుంది. ఇప్పుడు రక్తం గడ్డగడ్డానికి అది ఉపయోగపడుతుంది. అందులో ఉన్న కొన్ని రకాల గ్రోత్ ఫ్యాక్టర్స్, సైటోకైన్స్, కొంత యాంటీ ఇన్ఫ్లమేటరీ, నొప్పి తగ్గించడానికి ప్రయత్నం చేస్తాయి. అంతేగాని అది రీజనరేటివ్ మెడిసిన్ కాదండి. పిఆర్పి ఈజ్ నాట్ రీజనరేటివ్ మెడిసిన్. దానికి ఎందుకు అంత ప్రచారం వచ్చింది? ప్రతి మనిషి ఒక ఆశావాది. ఆపరేషన్ లేకుండా నీకు నయం అవుతుందంటే ఎవరైనా నమ్ముతారు కదా. కానీ ఒక డాక్టర్గా వాస్తవం చెప్పాలి కదా. నేను అది పనిచేస్తుందా, పనిచేయదా, ఏ దశకి పనిచేస్తుందని చెప్పాలి కదా. అది చెప్పకుండా
నేను దాన్ని ఒకటి మాత్రం చెప్తాను సార్, సభ అందరి ముందు చెప్పేది ఒకటి, ఉమ్. యాజ్ అ డాక్టర్ ఐ షుడ్ నాట్ సెల్ ఏ మెడిసిన్. నేను ఒక చికిత్సని అమ్మకూడదు, ప్రచారం కూడా చేసుకోకూడదు, చేయకూడదు, రెండూ చేయకూడదు, ఎథిక్స్ కాదు అది. అవి కాదు. ఎందుకు అంటే ఆ చికిత్స నువ్వు చేసుకుంటావా? నన్ను నేను అడిగితే నేను చేయలేకపోయినప్పుడు నేను ఇంకొన్ని ఎలా చెప్తాను? అది కేవలము చాలా వెరీ లిమిటెడ్ ఫ్రాక్షన్. పిఆర్పి హ్యాస్ ఎ రోల్ బట్ వెరీ లిమిటెడ్ ఫ్రాక్షన్ ఇన్ స్టేజ్ 2. షోల్డర్స్, డంబుల్స్, వీటిని ఎలా మనం స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి? షోల్డర్స్ ని, హ్యాండ్స్. సార్ మంచి ప్రశ్న అడిగారు సార్. ఇది ఎక్సర్సైజెస్ అనేవి చిన్నప్పటి నుంచే మనం అలవాటు చెయ్యాలి, చేసుకోవాలి. ఈ ఎక్సర్సైజ్ అనేవి 2 రకాలు. ఒకటి ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్, 2 ఐసోటోనిక్ ఎక్సర్సైజ్. ఈ ఐసోటోనిక్ ఎక్సర్సైజ్ అనేవి వెయిట్ రెసిస్టెడ్ ఎక్సర్సైజెస్. అది ఒక క్రమబద్ధంగా ఒక ట్రైనర్ హెల్ప్ తీసుకొని క్రమంగా పెంచుకుంటూ ఈ వెయిట్ రెసిస్టెడ్ ఎక్సర్సైజ్ చేయాలి. ఇందులో ఒకప్పుడు ఉండేది ఏంటంటే వెయిట్స్ చేసేవాళ్ళం. ఇప్పుడు దాంతో కొంత ఆధునీకరించి బ్యాండ్ ఎక్సర్సైజ్, తెర్రా బ్యాండ్ ఎక్సర్సైజ్ అంటారు. ఇప్పుడు వ్యక్తి నిర్మాణం ఒక్కొక్కరికి వేరీ అవుతుంది. అవును. వాళ్ళ యొక్క కండరాల శక్తిని బట్టి ట్రైనర్ ప్రాపర్గా గైడ్ చేసి ఇంత వెయిట్ చేయగలడు, ఇంత వెయిట్ చేయలేరు, ఇతనికి ఈ రకమైన బ్యాండ్ ఎక్సర్సైజ్ చేయాలి, ఇవి క్రమబద్ధీకరించి చేయాలి. వెరస్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్లో మనం ఇవేవి వాడం. అందులో ఏంటంటే మన కండరాల యొక్క టోన్ మెయింటైన్ అవుతుంది, పెరగదు. మనకి బాడీ బిల్డింగ్ చేయాలంటే ఐసోటోనిక్ ఎక్సర్సైజ్ చేయాలి. వేరే స్టోన్ మెయింటైన్ చేయాలంటే ఈ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ చేయాలి. ఇవి చాలా ప్రధానమైన మార్పులు. మనం ఆ డిఫరెన్స్ తెలియాలి, తెలిసిన వాడి దగ్గర మనం పోవాలి, వెళ్ళాలి, ప్రాక్టీస్ చేయాలి. అందులో మళ్ళీ మనిషికి వేరే అవుతుంది సార్. చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఇప్పుడు మనం గేమ్స్లో అనేక రకాల గేమ్స్ చూస్తాం, కానీ ప్రధానంగా మీరు చూసుకునేటట్టయితే ఒక మ్యారథాన్ రన్నర్కి ఒక 100 మీటర్ డాష్కి తేడా ఏంటి చెప్పండి? 100 మీటర్స్ డాష్ అతనికి పవర్ కావాలి, వేరేస్ ఒక మ్యారథాన్ రన్నర్ ఈ హ్యాస్ టు మెయింటైన్ స్టామినా. ఎంత తేడా ఉంది చూడండి. అలానే జిమ్నాస్టిక్స్ చేసే వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ కావాలి, మళ్ళీ కాన్సన్ట్రేషన్ కదా, ఫ్లెక్సిబిలిటీ కావాలి. వాడికి స్ట్రెంగ్త్ కాదు, ఫ్లెక్సిబిలిటీ పెరగాలి. సో ఆ పర్టికులర్ ఇండివిజువల్కి, పర్సన్కి మీరు స్ట్రెంథనింగ్ ఎలా చెప్తాము? ఇప్పుడు ట్రెక్కింగ్ కూడా ఒకటి ఉంది కదా సార్, దాన్ని సజెస్ట్ చేస్తారా? ట్రెక్కింగ్ అనేది ఒక అలవాటు కింద చేసుకోవాలండి. ఏదో ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను ట్రెక్కింగ్ చేస్తాను కష్టం. ట్రెక్కింగ్ చేయడానికి ముందు మానసికంగాను శారీరకంగాను కఠోరమైన ఫిజికల్ ట్రైనింగ్ ఉండాలి, తెలుసా మీకు? 1 సంవత్సరం పాటు ట్రైనింగ్ కావాలి దానికి. ఎందుకు ట్రెక్కింగ్లో ఎందుకు ముఖ్యం అంటే, ట్రెక్కింగ్లో మీకు బాగా కావాల్సినవి నాట్ ఓన్లీ లోయర్ లింబ్ మజిల్స్. చాలామంది కాళ్ళు గట్టిగా ఉంటే ఎక్కుతాం అనుకుంటారు, కాదు. కోర్ స్ట్రెంత్ ఉండాలి, భుజాలు పట్టుకునే శక్తి ఉండాలి, రోప్ పట్టుకొని మిమ్మల్ని మీరు ఆపగలిగే. సపోజ్ 70 కేజీల మనిషి రోప్ పట్టుకొని తను ఆపుకోగలిగే స్థితి ఉండాలి. అంత శక్తి కోర్ స్ట్రెంత్ లో ఉంటేనే చేయగలడు. మంచి కఠోరమైన ట్రైనింగ్. వెంటనే వెళ్ళడానికి ట్రెక్కింగ్ కి మన బాడీ స్ట్రక్చర్ లో పాదాల పాత్ర ఏంటి సార్? పాదాల పాత్ర అత్యంత ముఖ్యమైనదండి. మన బరువంతా మోసే బవే. ఉదాహరణకి నార్మల్ మనం పాదాలు చూసుకుంటే మనకి ఆర్చ్ అని ఉంటుంది. అంటే మన పాదం చూసుకుంటే మీరు ఎప్పుడన్నా అచ్చు చూసుకోండి, పాదం ఉంటుంది, మధ్యలో కొంత గ్యాప్ ఉంటుంది, మన తడి పడదు అచ్చు పెడితే. అది నార్మల్. అది లేకుండా మొత్తం అచ్చు పడింది అనుకోండి, దాన్ని ఫ్లాట్ ఫుట్ అంటారు. ఈ ఫ్లాట్ ఫుట్ 2 రకాలు. పుట్టుకతో నెమ్మదిగా డెవలప్మెంటల్గా వచ్చేది, వాళ్ళలో కండరాలు ఫ్లెక్సిబుల్ అవటం వల్ల వస్తుంది. కొద్ది మందిలో బోన్ నిర్మాణ లోపం వల్ల వస్తుంది, వాళ్ళు నడవలేరు సార్, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. దానికి ఒక ఉదాహరణ చెప్పమంటే, ఇప్పుడు మనం మామూలు ఉన్న వాళ్ళం ఒక బీచ్కి వెళ్ళి పొడి ఇసుకలో ఒక 30-40 అడుగులు వేసిన తర్వాత పాదాలు నొప్పి చేస్తాయి చూడండి, అది వాళ్ళకి రోజు నార్మల్గా ఉంటుంది. దానికి ఇంట్రెన్సిక్ ఫుట్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. వెరీ రేర్ కదా? అది రేర్ కాదండి, నో ఆల్మోస్ట్ క్లోజ్ టు 18 to 20% ఆఫ్ నార్మల్ పాపులేషన్ ఆఫ్ ఫ్లాట్ ఫుట్. అవునా? అవును సార్. వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి వయసు పెరుగుతున్న కొద్దీ. వాళ్ళకి షూ తొందరగా అరుగుతుంది, ఒకవైపే అరుగుతుంది, వాళ్ళు షూ తొందరగా మార్చుకోవాలి, వాళ్ళకి పాదం విపరీతంగా నొప్పి చేస్తుంది, ఆ ప్రభావం వచ్చి మోకాల మీద పడుతుంది. ఎందుకంటే ఇవంతా ఒక చైన్ ఆఫ్ ఇవి కదా, లోయర్ లింబ్ అంతా చైన్ ఆఫ్ జాయింట్స్ కదా, అది మోకాల మీద పడుతుంది, తద్వారా మోకాలు ఒక భాగం అరుగుతుంది. అది రేపు పొద్దున ఏ కారణం వల్ల ఆపరేషన్ చేసినప్పుడు దాన్ని కూడా మనం గమనించుకోవాలి. ఈ మోకాలు నొప్పి పాదం నుంచి వస్తుంది, హిప్ నుంచి వస్తుంది,
స్పైన్ నుంచి వస్తుంది. వీటన్నిటిలో మొత్తం అంతా మనం అసెస్ చేసుకొని ఏది ఏ జాయింట్ ఎఫెక్ట్ అయింది తెలుసుకొని తద్వారా చికిత్సకు మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. పాదం యొక్క ఆరోగ్యాన్ని, పాదం యొక్క శక్తిని కాపాడుకోవాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఇంట్రెన్సిక్ ఫుట్ మజిల్ స్ట్రెంథనింగ్ అని ఉంటాయి. ప్రాపర్ షూ వేర్ వాడటం, ప్రాపర్ కుషన్ ఉన్నది వాడటం, ప్రాపర్ ఆర్చ్ సపోర్ట్స్ పెట్టుకోవటం, పాదాలకి దెబ్బలు తగలకుండా చూసుకోవటం. ఈ డయాబెటీస్ లో పెరిఫెరల్ న్యూరోపతి వచ్చి ఏ రాయో రప్పో తగిలినా అక్కడ తెలియదు వాళ్ళకి. మరి అది డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, ఎంత ప్రమాదం. ఇవన్నీ కూడా పెడిక్యూర్ కూడా చాలా జీవితంలో ఒక భాగం సార్. మొహం ఎలా కడుక్కుంటామో పాదాలు కూడా రోజు కడుక్కోవాలి. సో పెడిక్యూర్ ఈజ్ సజెస్టబుల్. ఎస్, ప్రతిరోజు మనం దానికి తగ్గట్టుగా దాని కేర్ దానికి మనం తీసుకోవాలి కదా సార్. అది తర్వాత హై హీల్స్ అనేది మగవాళ్ళు ఆడవాళ్ళు అది ఒకటి పెరిగింది. హై హీల్స్ వాడటం వల్ల ఏమవుతుందంటే మిడిల్ ఆఫ్ ది ఫుట్ దగ్గర విపరీతమైన స్ట్రెస్, అలానే 4 ఫుట్ దగ్గర ఫింగర్స్ ఇలా పైకి వెళ్ళిపోతాయి విపరీతంగా. మెటాటార్స్ ఫెలంజియల్ జాయింట్ అంటాం, మిడిల్ ఆఫ్ ది ఆర్చ్ అంటే మధ్య భాగంలో. తద్వారా జాయింట్ ఆర్థరైటిస్. బికాస్ మీకు చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. మన హ్యూమన్ అనాటమీలో దీనికి ఒక ఎముకే ఇచ్చాడు, దీనికి 2 ఎముకలు ఇచ్చాడు, ఈ రిస్ట్కి 8 ఇచ్చాడు. వెరస్ ఇక్కడి నుంచి ఇక్కడికి 5 + 3 3 3 చొప్పున ఇచ్చుకుంటూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు చూడండి. అదే విధంగా పాదానికి కూడా ఉంటుంది. మోస్ట్ అడ్వాన్స్డ్ పోర్షన్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ ఈజ్ థంబ్. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్లో మనకి సిమియన్స్కి అంటే మన మంకీస్కి వాటికి ప్రధానమైన తేడా ఏంటంటే వాటికి ఇలా ఉంటే మనకి మన బొట్టన వేలు ఇలా కూడా వస్తుంది. మనం హోమోసేపియన్స్ కదా. ఎస్, మన ఇలా వస్తుంది. ఇది వాటికి రాదు. ఇది డెవలప్ అవ్వడానికి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పట్టింది. ద మోస్ట్ అడ్వాన్స్డ్ వన్ ఈజ్ దిస్. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా దాదాపు 21 కండరాలు ఉంటాయి. ఈ గ్రిప్ రావడానికి, ఈ పట్టుకోవడానికి. అనాటమీలో ఈ కింద నుంచి ఈ భాగము, యాంకిల్ నుంచి పాదం భాగము మోస్ట్ క్రూషియల్, కాంప్లెక్స్, ఇంట్రెన్సిక్ అన్ని మజిల్స్ ఉంటాయి. హీల్స్ చేసుకోకపోవడం మంచిది అంటారా? 100% సార్. ప్రాపర్ ఫుట్ వేర్ వాడాలి. హీల్స్ వాడితే మిడ్ ఫుట్ ప్రాబ్లము, 4 ఫుట్ ప్రాబ్లము. అదే కాకుండా ఈ మధ్య కాలంలో మీరు చాలా ఎక్కువగా చూస్తున్నారు మడమసోల నొప్పి, యాంకిల్ హీల్ పెయిన్స్ ఈ ఏరియా అంతా. ఎస్. తర్వాత టెండోఎక్లిస్ అంటే మనకి కండరం, ప్రధానమైన కండరం కాల్లోది టెండోఎక్లిస్, అది డ్యామేజ్ అవటం. ఇవన్నీ చాలా కామన్గా చూస్తున్నాను సార్. దానివల్ల ప్రాపర్ ఫుట్ వేర్ అంటే దాన్ని ఎలా తెలుసుకోవాలి సామాన్యుడు? ప్రాపర్ ఫుట్ వేర్ అనేది ఒకటేనండి, మీ కంఫర్ట్. కుషన్ ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి టూ సాఫ్ట్, ఇట్ షుడ్ నాట్ బి టూ హార్డ్. మనకి గ్రౌండ్ రియాక్షన్ అంటారండి. వేర్ లో టూ సాఫ్ట్ గా ఉందనుకోండి వెళ్ళిపోతుంది. అంటే తడి ఇసుక మీద కాలు పెడితే ఏమవుతుంది, అదే ఒక గ్రానైట్ మీద కాలు పెట్టి నడిస్తే హార్డ్ గా ఉంటుంది. అదే మీరు తార్ రోడ్డు మీద నడిస్తే ఒక రకమైన మెత్తదనం ఉంటుంది, గ్రౌండ్ రియాక్షన్. అది మనకు తెలుస్తుంది. తెలియకపోతే నిపుణులు ఉన్నారు. ఈరోజు హైదరాబాద్లోనే చాలా మంది పోడియాట్రిస్ట్ ఉన్నారు ఆర్థోపెడిక్స్లోనే. ఆర్థోపెడిక్స్లో ఈ రోజు ఎంత డెవలప్ అయింది అంటే మా జనరేషన్ వాళ్ళు హోలిస్టిక్ ఆర్థోపెడిక్స్లో ట్రైన్ అయినాం, అన్నీ నేర్చుకున్నాం. కానీ 2010 తర్వాత అన్నీ సూపర్ స్పెషలైజేషన్ అయిపోయినాయి. లైక్ ఒక్క ఆర్థోపెడిక్స్లోనే స్పైన్ ఒక విభాగం, తర్వాత పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్ చిన్నపిల్లల ఆర్థోపెడిక్స్ విభాగం ఒక విభాగం, జాయింట్ రిప్లేస్మెంట్ ఒక విభాగం, తర్వాత ఫుట్ అండ్ యాంకిల్ ఒక విభాగం, అలానే స్పోర్ట్స్ ఇంజరీస్ అండ్ ఆర్థ్రోస్కోపిక్ ఒక విభాగం, జిరియాట్రిక్ ఆర్థోపెడిక్స్ అంటే ఆస్టియోపోరోసిస్ వీటి గురించి మాట్లాడేది ఒక విభాగం. ఇలా అనేక విభాగాలుగా అయిపోయింది. ఇది మంచిదా? ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? మంచిగానే చూడాలండి. ఓకే. ఎందుకు మంచిగా చూడాలంటే మీకు ఒక స్పెషలైజేషన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే దాని లోతుల్లోకి వెళ్తాం, చూస్తాం, డెప్త్ వెళ్తాం. డెప్త్ వెళ్ళినప్పుడు ఫోకస్ పెరుగుతుంది. ఫోకస్ పెరిగినప్పుడు ఆ పర్టికులర్ విభాగంలో అన్ని రకాలుగా చక్కగా సమన్వయంతో పనిచేసుకోవాలి. బట్ అదే సమయంలో మిగతా వాటి మీద కూడా పూర్తి అవగాహన ఉండాలి. అది నేను చెప్తున్నాను. ట్రైనింగ్ లో ఆర్థోపెడిక్స్ లో 3 సంవత్సరాలు ట్రైన్ అయిన వాళ్ళం కదా. ఈ ట్రైన్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే అన్ని విభాగాల్లోనూ ఎక్స్పోజర్ అవ్వాలి. అంత సులభం కాదండి. అదంతా అయిన తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలు దాని ప్రతి విభాగంలోనూ పనిచేసాం మేము చేయాలి. అంటే మా ట్రైనింగ్ అనేది 6 ఏళ్ళు అండి. అది 6 12 ఏళ్ళు.
చేసిన తర్వాత మీకు ఒక ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది చదువుతున్నప్పుడు. ఆ ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్లోకి మీరు వెళ్ళిపోతారు. అప్పుడు మీరు ఎంచుకోవాలి. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నీ చేయగలిగిన చేసిన 2012-13 వరకు ఆర్థోపెడిక్స్లో అన్ని విభాగాలు నేను చేశాం. ఆర్థోపెడిక్ ఆంకాలజీ నుంచి పైన వరకు అన్ని సర్జరీ చేసినా కూడా నా ప్రధానమైన ఇంట్రెస్ట్ దేనిలో ఉంది అంటే జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్, అందులో రివిజన్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్, బోత్ నీస్ అండ్ హిప్స్. నేను జర్మనీలో ట్రైన్ అయ్యాను, ఫ్రీబర్గ్ యూనివర్సిటీ. రెండోది వచ్చేప్పటికి ఆర్థ్రోస్కోపీ అండ్ స్పోర్ట్స్ ఇంజరీస్, దాని మీద చాలా ఇంట్రెస్ట్. దాని తర్వాత రీజనరేటివ్ మెడిసిన్, వీటన్నిటి మీద. దాని తర్వాత ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు కామన్గా విన్నారు జాయింట్ రిప్లేస్మెంట్ రోబోటిక్, దాని గురించి. దానిలో నేను ఇటలీలో ట్రైన్ అయ్యాను, మిలాన్లో. ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నా కూడా మనకి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ, ఇంట్రెస్ట్ ఉంటుంది చూడండి. దానిలో మనం దాన్ని అవగాహన పెంచుకోవడానికి దానిలోనే పనిచేయడం మొదలు. ఈ సూపర్ స్పెషలైజేషన్స్ అలా అనుకోవచ్చు. మీ కోర్ అంటే ఏం చెప్పాలి? నా కోర్ జాయింట్ రిప్లేస్మెంట్స్, ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్, జిరియాట్రిక్ ఆర్థోపెడిక్స్, రీజనరేటివ్ మెడిసిన్, ఈ 4 ఫీల్డ్స్లో నిరంతరం పనిచేస్తున్నాను. ప్రాక్టీస్ అనుకున్నప్పుడు ఈ పరుపుల గురించి విపరీతమైన పబ్లిసిటీ సుఖనిద్ర కోసం అంటారు. నొలక మంచం మీద పనుకుండేవాళ్ళు, తర్వాత నవారు మంచం మీద పనుకుండేవాళ్ళు, చాపేసుకుని పనుకుండేవాళ్ళు. సో పరుపులను మనం ఎలా చూడాలి? ఇప్పుడు మీరు ఇవల్యూషన్ చెప్పారు. ఇక్కడతో ఉన్న ప్రధానమైన ప్రాబ్లమ్స్ ఏంటంటే నొలక మంచం కావచ్చు, నవారు మంచం కావచ్చు, కొన్నాళ్ళు అయిన తర్వాత సాగి కుక్ అయినట్టు అయిపోతుంది. తద్వారా అది మంచి విధానం కాదు. దాని తర్వాత వచ్చినవి డబుల్ కాట్, దాదాపు 30 ఏళ్ల క్రితం 35 ఏళ్ల క్రితం వచ్చినవి. దాని మీద పరుపులు మళ్ళీ బొరుగుదూదు పరుపులు వేసుకునేవాళ్ళు. దాని తర్వాత వచ్చినవి ఆధునికమైన మ్యాట్రసెస్. ఈ ఆధునికమైన మ్యాట్రసెస్లో మనం పడుకున్నప్పుడు ప్రాపర్ గ్రౌండ్ రియాక్షన్ ఉండాలి. అది టూ హార్డ్గా ఉండకూడదు, టూ సాఫ్ట్గా ఉండకూడదు. సో దేర్ కాయర్ సైడ్ ఉండి మ్యాట్రస్ సైడ్ ఉంటుంది. ఆ మ్యాట్రస్ ఏదైతే ఫోమ్ సైడ్ ఉందో ఆ ఫోమ్ సైడ్ అనేది సాధారణంగా మనకి పడుకున్నప్పుడు హార్డ్గా లేకుండా, సాఫ్ట్గా లేకుండా పడుకోవాలి. తర్వాత ఈ డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో చిన్న మార్పు ఏమంటే వాళ్ళు ఎలా పడుకోవాలి అంటే ఫౌలర్స్ పొజిషన్ అంటాం. ఫౌలర్స్ పొజిషన్ అంటే మోకాళ్ళ కింద కొంచెం ఎత్తు దిండు కానీ, లేకపోతే బొలోస్టర్ కానీ, అంటే మన దివాన్ పిల్లో అంటాం, లేకపోతే ఒక రోల్ చేసిన టర్కీ టవల్ కానీ పెట్టుకుని పడుకోవటం అనేది, తద్వారా నడుము కంప్లీట్గా ఆగుతుంది. లేదా సైడ్ తిరిగి పడుకునేటట్టయితే ఎలా అయితే చిన్నపిల్లలు పడుకుంటారో 3 అంకె వేసి పడుకోవటం అంటారు, అలాగా నడుము, మోకాళ్ళు, హిప్ దగ్గర మడిచి పడుకోవటం అనేది శ్రేయస్కరం. ఇంకా ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ వచ్చిన వాళ్ళలో ప్రధానంగా చెప్పేది అంటే చాలామంది ఆధునికమైన సర్వైకల్ పిల్లోస్ వాడటము, లేకపోతే అసలు మేము పిల్లోనే వాడండి డాక్టర్ గారు అని చెప్తుంటారు. వాళ్ళకి మెయింటెనెన్స్ ఆఫ్ ది సర్వైకల్ స్పైన్, ఆ లార్డోసిస్ మెయింటైన్ చేయడానికి టర్కీ టవల్ మంచిగా చక్కగా రోల్ చేసి మెడ కింద పెట్టుకోవాలి. ఎందుకు టర్కీ టవల్ అనే మాట మెన్షన్ చేస్తున్నానంటే అది పడుకున్నప్పుడు మీకు ఒక సాఫ్ట్నెస్ ఇస్తుంది, అట్ ది సేమ్ టైం రోల్ చేయటం వల్ల ఒక రకమైన ఫర్మ్నెస్ కూడా ఇస్తుంది, గ్రిప్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. రెండోది, అది మనం పడుకున్న తర్వాత మన మెడకి కాంటూర్ అవుతుంది. మూడోది, మనం లేచిన తర్వాత ఆ టర్కీ టవల్ మళ్ళీ యథాస్థానానికి వస్తుంది. ఎందుకని ఆధునికమైన ఈ సర్వైకల్ పిల్లోస్ వాటిని నేను సజెస్ట్ చేయను పర్సనల్గా. ఈ పరుపుల్లో మీరు మ్యాట్రస్ సైడ్ పడుకోవచ్చండి. హార్డ్గా ఉండకూడదు, ఇట్ షుడ్ బి ఫర్మ్, మరీ మెత్తగా ఉండకూడదు. అలాంటి వాటి మీద పడుకోవాలి. దీనివల్ల మీకు అన్ని రకాల కంఫర్ట్ దొరుకుతుంది గ్రౌండ్ రియాక్షన్. ఇప్పుడు సోఫాలు కూడా మన పోస్టర్లో మన ఇదిలో భాగమే కదా సార్. మీరు సోఫాల్లో బాగా మెత్తడి సోఫాల్లో కూర్చుంటే దిగిపోతాం. అప్పుడు లేవడానికి మీ కోర్ స్ట్రెంత్ సరిగ్గా లేదనుకోండి, చాలా ఇబ్బంది పడతారు లేవడానికి. అందుకని ఇది చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన విధానంలో మనం కూర్చున్నప్పుడు వీపు సరిగ్గా ఆనుకుందా లేదా, ప్రాపర్గా ఇబ్బంది లేకుండా ఉందా లేదా, ఇవి కూడా మనం తప్పనిసరిగా చూసుకోవాల్సింది శర్మ గారు. జ్వరం తగ్గిన తర్వాత కూడా కొంతకాలం కీళ్ళ నొప్పులు వస్తుంటాయి, దాన్ని ఎలా చూడాలి? ఈ మధ్య కాలంలో ఒక 10 ఏళ్ల క్రితం, బహుశా 10-15 ఏళ్ల క్రితం చూసుకుంటారు మీరు మొట్టమొదటి దాన్ని చికెన్ గునియా ఫీవర్ అని మీరు వినే ఉంటారు. వైరసెస్లో ఈ ఫీవర్స్ కాజ్ చేసే వాటిల్లో వైరస్ అనేది ఒక ప్రధానమైన కారణం. ఈ వైరసెస్ ఏం చేస్తాయంటే వాటికున్న ప్రత్యేక గుణం, వాటి నిర్మాణంలోని యాంటీజెన్స్ మన జాయింట్ వాటితో క్రాస్ రియాక్ట్ అవుతాయి, తద్వారా కీళ్ళు కాళ్ళు పట్టుకుపోతాయి. దాన్ని యాక్చువల్గా ఒకప్పుడు ఏంటంటే డెంగ్యూ ఫీవర్లో చూసేవాళ్ళు. తర్వాత అనేక రకాల వైరసెస్ ఈ రకమైన ప్రాబ్లం కాజ్ చేయడం జరుగుతుంది అనమాట. దీన్ని పోస్ట్ వైరల్ ఆర్థరాలజీ అంటారు. ఇవన్నీ ఇన్ఫ్లమేటరీ ఆర్థరాలజీ కింద వస్తాయి. దానివల్ల కీళ్ళ వాతం రాదు, కానీ కీళ్ళ నొప్పులు అయితే వస్తాయి. దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ 1 రోజు 2 రోజులు కాదు,
కొన్ని నెలల పాటు దానికి వైద్యం చేయించుకోవాలి. ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గేదాకా నొప్పులు తగ్గవు. ఇప్పుడు ఈ చేతి వేళ్ళ జాయింట్లు కూడా నొప్పులు ఉంటాయి కదా, Yes, దాన్ని yes. ఎలా చూడాలి సార్? కీళ్ళ నొప్పులు రావడానికి, చేతి వేళ్ళ నొప్పులు రావడానికి ప్రధానంగా కారణాలు రొమటాయిడ్ ఆర్థరైటిస్లో, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లో చూస్తాం, అలానే సోరియాసిస్ ఆర్థరైటిస్లో చూస్తాం, అలానే పోస్ట్ వైరల్ ఆర్థరాలజీలో చూస్తాం. వీటన్నిటిలోనూ ఈ కీళ్ళ నొప్పులు రావడమే కాకుండా కీళ్ళు బెగదీస్తాయి, స్టిఫ్నెస్ అంటాం. ఓహో. వాటికి దానికి గల కారణాన్ని విశ్లేషించి ఒక క్లినీషియన్గా ఏ రకమైన ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఉంది కనుక్కొని దాని తగ్గ వైద్యం చేసుకుంటూ పోవాలి. మామూలుగా ఈ షుగర్ ఉన్న వాళ్ళకి కాళ్ళ నొప్పులు కానీ వస్తే ఏమైనా ప్రమాదం అది? 100%. అలా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటే వాళ్ళలో ఆ మజిల్, ఆ బోన్స్, నరాలు అన్నీ కూడా దెబ్బతిన్నాయని అర్థం అండి. ఈ షుగర్ ఉన్న పేషెంట్, డయాబెటీస్ పేషెంట్లో ప్రధానంగా మనకు లోపం ఎక్కడ కనపడుతుందంటే పెరిఫెరల్ న్యూరోపతి డెవలప్ అవుతుంది వాళ్ళలో. అంటే వాళ్ళకి క్రమంగా నరాలు చనిపోతాయి. డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. వాళ్ళకి స్పర్శ తగ్గుతుంది, మంటలు ఉంటాయి విపరీతంగా, వాళ్ళకి నడుస్తుండే స్పర్శ తెలియకపోవచ్చు. ఇవన్నీ కూడా చాలా చాలా ప్రమాదకరమైనవి. వీటి నుంచి గ్యాంగ్రీన్ వస్తుంది, వీటి నుంచి డయాబెటిక్ ఫుడ్ డెవలప్ అవుతుంది, ఇలా అనేక ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయి. దానికి అలా డెవలప్ అయినప్పుడు దాన్ని కన్సర్న్ డాక్టర్కి చూపించుకొని దాంతో ట్రీట్మెంట్ ఇచ్చుకోవాల్సి. మళ్ళీ ఈ కండరాలు తిమ్మిర్లు వస్తుంటాయి కదా, దాన్ని ఎలా చూడాలి? తిమ్మిర్లు అనేవి నరాలకు సంబంధించిందండి. ఈ నరాలు తిమ్మిరి రావటం అనేది పెరిఫెరల్ న్యూరోపతిలో ఒక భాగం. వైరల్ ఇన్ఫెక్షన్ వలన వస్తుంది, ఇందాక చెప్పినప్పుడు డయాబెటీస్ వలన వస్తుంది, ఆల్కహాల్ తాగినందువలన వస్తుంది, నడుము లోపల నరాలు అంటే స్పైనల్ కార్డ్ దెబ్బతింటం వలన కూడా ఈ తిమ్మిర్లు వస్తాయి. లంబార్ కెనాల్ స్టెనోసిస్లో కావచ్చు, లేకపోతే డిస్క్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా వస్తుంది. ఇలా పెరిఫెరల్ న్యూరైటిస్, న్యూరోపతి వస్తే నరాలు తిమ్మిరి వస్తుంది. కాళ్ళు మంటలు, తిమ్మిర్లు, ముళ్ళ మీద నడిచినట్టుందంటారు, అవును, స్పర్శ తెలియకపోవటం, ఇవన్నీ ఈ న్యూరైటిస్, న్యూరోపతిలో ఒక భాగం. కొంతమంది నడుస్తుంటే వాళ్ళు జాయింట్ దగ్గర నుంచి కట్ కట్ అన్న సౌండ్ వచ్చినట్టు కూడా, దాన్ని ఎలా చూడాలి? అది చిన్న వయసులో మామూలుగా ఉన్న జాయింట్స్లో వస్తుంది అనుకోండి, అది దట్ ఇస్ ఏ నార్మల్. బట్ వేరే అరుగుదల వచ్చిన తర్వాత ఆ కరకరా శబ్దం వస్తుంది అనుకోండి, అది అరుగుదలకు నిదర్శనం. ఈ రెండవది నొప్పితో ఉంటుంది, మొదటిది నొప్పితో ఉండదు. ఎప్పుడైతే నొప్పి శబ్దం రెండో వచ్చినాయో అది తప్పనిసరిగా వారు డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం. డబ్బులు కాస్త ఖర్చు పెట్టగల కెపాసిటీ ఉన్న వాళ్ళు పక్కన రీప్లేస్మెంట్ చేసి ఒక పని అయిపోతుంది అన్నట్టుగా, ఏదో కార్లు స్పేర్ పార్ట్లు మార్చేస్తున్నట్టుగా, అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు సార్. కారణం ఏమంటే ప్రతి ఆపరేషన్కి ఉండే లిమిటేషన్ లాగానే జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలో ప్రధానంగా ఏంటంటే ఒక శాంక్టిటీ ఉంది. ఏంటి ఆ శాంక్టిటీ? నేను చెప్పాను, ఆపరేషన్ అనేది ట్రైన్ అయిన డాక్టర్ ఎవరన్నా చేయగలం, అది సరైన ఇండికేషన్ చేయాలి. రెండోది, దానిలో మనం వేస్తున్న ఇంప్లాంట్ పర్మనెంట్ ఇంప్లాంట్. శరీరంలో ఎక్కడ ఇన్ఫెక్షన్ వచ్చినా అక్కడ ఇన్ఫెక్షన్ అక్కడ ఉంటుంది. కీళ్ల మార్పిడి చేసిన తర్వాత ప్రధానంగా భయపడేది అందరం డాక్టర్లో ఇన్ఫెక్షన్. ఇంకే కాంప్లికేషన్ ఉండదండి, మెయిన్ ఇన్ఫెక్షన్. ఒక్కసారి ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, అది పేషెంట్కి నరకమే, డాక్టర్కి నరకం. పేషెంట్ కూడా హోల్సమ్ తన బాడీ గురించి తెలుసుకోవాలి కదా, తెలుసుకోవాలి. రెండవది, దైనందిన కార్యక్రమాల్లో ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఇంట్లో పనిచేసే వాళ్ళకి కానీ ప్రొఫెషనల్స్కి కానీ వాళ్ళ ప్రొఫెషన్ తగ్గట్టుగా అందులోకి దూరి చూసి మనల్ని మనం వాళ్ళకి ఎగ్జాంపులిఫై చేసి చెప్పాలి. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ.